అందరికీ నమస్కారం. నేను తెలుగులో మాట్లాడి చాలా సంవత్సరాలు అయింది. 2014లో హైదరాబాదుకు ఒక స్నేహితుని చూసేదానికి వెళ్ళినప్పుడు అక్కడ యాదృచ్ఛికంగా ఒక 200 మంది గుమికూడటం వల్ల ఈ ఆరోగ్య విషయాల గురించి మాట్లాడండి అన్నప్పుడు మాట్లాడాను. ఆ సమయంలో నేను తెలుగులో మాట్లాడి అప్పటికి 25 సంవత్సరాలు అయింది. పుట్టింది ఆంధ్రప్రదేశ్లోనే, కానీ నా ప్రజ్ఞాపూర్వక జీవనమంతా కర్ణాటకలోనే జరిగిపోయింది. అందులోనూ 10 సంవత్సరాలు అమెరికా దేశంలో ఉండటం జరిగింది. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే మనసులోని విషయాల్ని ఇప్పుడు తెలుగులో మాట్లాడాలి అనే ఒక తవకతో ఇంత దూరం వచ్చాను. సో తెలుగు భాషలో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు సరిగ్గా దొరలకపోవచ్చు. అంతేకాకుండా గత 15 సంవత్సరాల నుంచి కర్ణాటకలో విస్తృతంగా పర్యటన గావించి ప్రతి పల్లెలోనూ ఆ పల్లె భాషలో మరియు నగరాల్లో నగర భాషల్లో కన్నడంలో మాట్లాడుతూ ఉండటం వల్ల కొన్ని కన్నడ పదాలు నాకు తెలియకుండానే నేను చెప్తున్న మాటల్లో ఇమిడిపోవచ్చు. అందుకు నన్ను క్షమించండి. వీలైనంత వరకు తెలుగులోనే మాట్లాడాలని నా ఆకాంక్ష. కానీ మాట్లాడుతుందేమో పెద్ద వైజ్ఞానిక పరంగా ఉన్న విషయాల గురించి సార్వజనికులకు అర్థమయ్యేట్లు చెప్పే ఒక ప్రయత్నంలో కొన్ని ఇంగ్లీష్ పదాలు, తర్వాత ఈ కర్ణాటక రాజ్యంలో ఉన్న ఒక కారణాన్ని చేత కొన్ని కన్నడ పదాలు నాకు తెలియకుండానే నేను మాట్లాడేటప్పుడు బయటికి రావచ్చు. ఏదైనా పదం అర్థం కాకుంటే నిలిపి ఆ పదం అంటే ఏమిటి అని మళ్ళా అడగండి. ఈ ఉపోద్ఘాతంతో నన్ను ఇక్కడికి రప్పించిన రామచంద్రరావు గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనం తింటున్నదేమి కన్నడంలో నావేను తిన్నుತ್ತಿద్దేవే అనే ఒక వాక్యంతో పోయిన ప్రతి చోట మాట్లాడడం మొదలు పెట్టేవాడిని. నేను ఈ ఆహారం గురించి, మన ఆహార పద్ధతుల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది నాకు వయసు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమో, అందమును హత్య చేసెడి హంతకుండా మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మా అని ఎవరు చెప్పారు? జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ పుష్ప విలాపంలో ఈ పద్యం చెప్తాడు. బుద్ధదేవుని భూమిలో పుట్టి బుద్ధదేవుని పేరు చెప్పుకొని మనం ఇప్పుడు మాంసాన్ని కబళించే ఒక దుస్థితి మనం ప్రపంచంలో చూస్తున్నాం. అంటే
బుద్ధదేవుని జీవితంతో జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ప్రోత్సాహితులై ఒక పువ్వును దేవుడి కోసం, పూజ కోసం ఆ తీగ నుంచి తీసి పెడుతున్నప్పుడు అందులో క్రౌర్యాన్ని చూసిన ఈ మహాకవి మనసు ఆ పద్యాన్ని విన్న తర్వాత, నాకు 15 సంవత్సరాల ఆ వయసప్పుడు, ఇదేమిటి నేను మాంసం ఇలా విచ్చలవిడిగా తింటున్నాను, నేను పుట్టింది ముస్లిం జాతిలో, మా ఇంట్లో ప్రతి వారం మాంసం లేకుండా గడిచేది కాదు, మేము బీదవాళ్ళం కాబట్టి ప్రతి వారం, డబ్బులుంటే ప్రతిరోజు. ఎవరైనా బంధువులు వస్తే ఇంటికి ఆ కోడిని తీసుకెళ్ళి హలాల్ చేసుకొని వచ్చి దాన్ని కాల్చి మాంసం రెడీ చేయటం నా వంతు అయి ఉండేది. సో ఆ పరిస్థితుల్లో ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపం నా కంటపడింది. ఆ సమయంలోనే ఘంటసాల గారు దాన్ని సుశ్రావ్యంగా, భావపూరితంగా పాడిన పద్యాలు నా తలలో ఇప్పటికీ గుంగుర్లు తిరుగుతూనే ఉన్నాయి. నేనేదైనా పాట పాడతాను అంటే ఈ 5-6 పద్యాలు మాత్రమే నా నోటి నుంచి వస్తుంటాయి. మావెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే మా యవనమెల్ల కొల్లగొట్టి ఆపై చిపురుతోడ చిమ్మి మమ్మావల పరవోతురు కదా, నరజాతికి నీతియున్నదా. ఊలుదారాలతో గొంతు కురిబిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్మో అకటాదయలేని వారు మీ ఆడువారు. చూడండి ఈ కవి హృదయం. మనం ఏమీ ఆలోచించకుండా దేవుడి కోసం పూలు తెస్తున్నాం, అందం కోసం పూలు. ఈ పనుల్లో, ఈ చర్యల్లో క్రౌర్యాన్ని చూడగలిగిన ఆ కవి హృదయాన్ని గమనించిన తర్వాత నేను నా కోసం మాంసం తింటున్నాను అనే ఒక భయానక ఆలోచన నా తలల్లో గుంగుర్లు తిరుగుతూ ఉంటే, మరుసటి రోజు నుంచి మాంసము, కోడిగుడ్లు అన్నీ తినటం ఆపేశాను. అప్పుడు అది భావనాత్మకంగా జరిగిన విషయం. ఆ ఘటనతో వేరే జీవులు ఈ భూమి మీద నివసించేదానికి హక్కు ఉంది అని తెలిసిన తర్వాత నా జీవన దృక్పథము, ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ఇలాగూ కష్టపడి ఐఏఎస్సిలో పిహెచ్డి చేసిన తర్వాత అమెరికాకు వెళ్ళిన వెంటనే మొదటి రోజు హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ తెచ్చి ఇస్తే ఆ యూనివర్సిటీలో ఉద్యోగం మొదలు పెట్టాలి. సో హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ రక్తం ఇచ్చిన తర్వాత పరీక్షలు చేసి రిపోర్ట్ ఇచ్చేదానికి ఒక 2 గంటలు 3 గంటలు అవుతుంది, అక్కడ కూర్చొని ఉండండి అన్నారు. కూర్చుని ఉన్నప్పుడు పక్కనే ఒక చిన్న పాప, 6 సంవత్సరాల పాప, ప్రజ్ఞ లేనట్టు అక్కడ ఇక్కడ బాహ్య ఆకాశంలోకి ఇలా చూస్తూ కూర్చునుంది. పక్కనున్న తల్లిని అడిగాను, ఏమైంది పాపకు అని. ఊరకుండలేక, ఏమీ లేదు, పాప ముట్టయింది, ముట్టు నిలవటం లేదు. ఎప్పుడు ఇది? 1986-87 సంవత్సరంలో. అరే ఏమిటి, నేను వచ్చిన స్థలంలో అమ్మాయిలు 14-15 సంవత్సరాలకు ముట్టవుతారు. ముట్టవడం అంటే రజస్వల కావడం. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ 6 సంవత్సరాలకే ముట్టయింది అంటున్నారు, ఏమిటిది? నాకు ఎక్కడ లేని
ఒక షాక్ అయిపోయింది. మొత్తం ప్రపంచమంతా కూలిపోతున్నట్టు అనిపించింది. అంటే ఇంత చిన్న పిల్లకు ముట్టవటం ఏంటమ్మా ఇక్కడ, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఇంత భయానకంగా ఉంది పరిస్థితి అని. అదేమి లేదు, ఈ అమ్మాయి 6 సంవత్సరాలు, మామూలుగా ఇక్కడ అందరూ 8-9 సంవత్సరాలకు అవుతుంటారు. అంటే ఇక్కడ అమ్మాయిలందరూ అమెరికాలో అప్పటికేనే 9 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు ముట్టవటం మొదలైంది. అంటే దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదా అని అడిగాను. ఎవరెందుకైనా పట్టించుకుంటారో, జరుగుతుంది, ఏమీ కాదు, దాని పాటికి అది అని అందరూ వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు, పోతున్నారు. నాకు మాత్రం నిద్ర రాలేదు. 3 రోజులు 4 రోజులు దాని గురించి ఆలోచించి చివరికి అర్థమైంది ఏంటంటే, వాళ్ళు 15 సంవత్సరాల క్రితమే అక్కడ ఆడవాళ్ళు పనులు చేయాలని చెప్పి, పిల్లలకి పాలు ఇవ్వటం కష్టమని చెప్పి, ప్రసవం అయిన తర్వాత 1 నెల 2 నెలల లోపుల్లోనే ఈ కృతకంగా తయారు చేసిన పాలని పిల్లలకు పట్టడం మొదలుపెట్టారు. దానికోసం పాలను ఎక్కువగా ఉత్పాదన చేసేదానికోసమని రసాయనిక ప్రచోదక పదార్థాలని ఈ ఆవులకు ఇంజక్షన్లను చుచ్చి ఎక్కువ పాలను ఉత్పాదన చేయడం మొదలుపెట్టారు. ఆ పాలల్లో ఈ ప్రచోదక పదార్థాలు, స్టెరాయిడ్స్ కానివ్వండి, ఆక్సిటోసిన్ అనే ప్రోటీన్ హార్మోన్ కానివ్వండి, ఆ 2 ఇవ్వటం వల్ల ఈ ఆవులు ఎక్కువ పాలను, అంతేకాకుండా కులాంతరి ప్రయోగాలు చేసి కొత్త రకమైన హైబ్రిడ్ ఆవులను సృష్టించి ఎక్కువ పాలను ఉత్పాదన చేసేదానికి బయలుదేరారు. ఆ పాలను పిల్లలకి వీళ్ళు 10-15 సంవత్సరాల క్రితమే తాగించడం మొదలుపెట్టారు, 1975-80 నుంచే. సో ఈ కారణం కోసం పిల్లలు వెంటనే 14-15 సంవత్సరాలకు ముట్టవలసిన అమ్మాయిలు 9-8 సంవత్సరాలకు ముట్టవుతున్నారనే ఒక విషయము నాకు అవగాహన అవుతుండగానే, ఏమిటిది, పాలంటే ఏమిటి, పాలను పిల్లల కోసం తల్లి తన స్తనం నుంచి నేరుగా బిడ్డ నోటికి వెళ్లాల్సిన పదార్థాన్ని ఈ బయోటెక్నాలజీ పేరు మీద పాలనే ఒక భయంకరమైన పదార్థాన్ని సృష్టించి ఎక్కువ కావాలని, ప్రమాణం ఎక్కువ చేయాలని కృతక పద్ధతిలో అది ఎవరి పాలో, ఆ ఆవు పాలని తెచ్చి పసిపిల్లల నోట్లలో వేస్తుండటం కారణమని ఎవ్వరూ గమనించడం లేకపోవటం వల్ల ఈ అనాహుతం జరుగుతుందని నాకు 1986లోనే తలకు వచ్చిన వెంటనే మిగిలిన ఆహార పదార్థాలు ఎలా తయారు చేస్తున్నారు అనే అంశాల మీద గాఢంగా పరిశోధన చేయటం మొదలుపెట్టాను. అంటే మనం నిజంగా తయారు చేస్తున్నదేంటి, ఉత్పాదన చేస్తున్నదేమిటి, ఈ పదార్థాలని తినటం వల్ల మన దేహంలో జరిగే ఈ జీవ రసాయనిక క్రియగల సరమాలలో ఎంత తప్పులు జరుగుతున్నాయి, దీనివల్ల మన ఆరోగ్యం మీద ఎంత భయానక స్థితి జరుగుతోంది, ఈ విషయాల్ని ఎవ్వరూ పట్టించుకోకుండా ప్రపంచం ప్రగతి, వృద్ధి, వైజ్ఞానికతే ఇలాంటి పదాల పేరులో ఎంత ముందుకు వెళ్ళిపోతుందంటే, ప్రకృతిని పూర్తిగా ఎంతవరకు అంటే, మనం ప్రస్తుతం 1 లీటరు పాలను ఉత్పాదన చేయాలంటే 18,000 లీటర్ నీరుని ఉపయోగించాల్సి ఉంది. 1 కేజీ మాంసాన్ని ఉత్పాదన చేయాలంటే 60,000 లీటర్ల నీరున మనం వాడాలి. 1 కేజీ మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచమంతా తింటున్న ఈ గోధుమల్ని ఉత్పాదన చేసేదానికి 10,000 లీటర్ నీటిని మనం సాగునీటిగా అందచేయాల్సి ఉంటుంది. అదే ఈ వరి బియ్యాన్ని మనం తింటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని పేరు సంపాదించుకుంది.
ఈ వరి బియ్యాన్ని 1 కేజీ తయారు చేసేదానికి మనం 8,000 నుంచి 10,000 లీటర్ల నీరున్న సాగునీటి రూపంలో అందచేయాలి. అంటే ప్రకృతి వనరుల్ని ఈ విధంగా అధిక ప్రమాణంలో అందజేయడానికి మూల కారణం ఈ రాసాయనిక కంపెనీలు, ఎరువును తయారు చేసే కంపెనీలు ఎరువును ఉపయోగించి ఎక్కువ దిగుబడుల్ని రాబట్టచ్చు అనే ఒక కారణంతో ఈ బియ్యము, గోధుమలు, పాలు, చెరకులు, చక్కెర మొదలు పెట్టారు. అంటే మనం తింటున్న ఈ ప్రతి పదార్థం, బియ్యం కానివ్వండి, గోధుమలు కానివ్వండి, పాలు కానివ్వండి, చక్కెర కానివ్వండి, ఎక్కువ అధిక ప్రమాణంలో నీరును ఉపయోగించి ఈ రసాయనిక ఎరువులు, క్రిమి కీట కలుపు నాశక పదార్థాల ఉపయోగంతో ఆహారాన్ని ఎక్కువ ప్రమాణంలో తయారు చేయడానికి మానవ కులం గత 40 సంవత్సరాలు లేక 50 సంవత్సరాల్లో ముందంజ వేసింది. దీన్ని గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ అనే పదాలతో గొప్పగా ఘోష వ్యాఖ్యలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది. కానీ మనం ఎలాంటి ఆహారాన్ని ఉత్పాదన చేస్తున్నాము, ఈ పదార్థాలని తిన్న తర్వాత మనందరికీ ఏమవుతుంది అని గమనించే ఒక్క సదస్సు ఎక్కడానూ జరగటం లేదు. ఈ గడిచిన 60 సంవత్సరాల్లో పాలు తాగటం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఏ ఒక్క డాక్టరు, ఏ ఒక్క విజ్ఞాని సదస్సుల్లో, చర్చల్లో మాట్లాడడానికి, విషయము చర్చ చేసేదానికి ముందుకు రావట్లేదు. కానీ నిజం ఇంతే. మనందరము ఈ కృతక పాలును, నేను అనుకున్నాను మన దేశంలో ఈ ప్రాబ్లం లేదు, ఈ జెర్సీ ఆవులు మన దగ్గర లేవు అని అనుకుంటే, నేను అమెరికా వదిలి ఇక్కడికి వచ్చే లోపల జెర్సీ ఆవులు వచ్చేసాయి, ఆ పాలు వచ్చేసాయి, ఆ ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చేసాయి. మన పిల్లల నోట్లల్లోనూ ఈ కృతక పాలు, ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు, ప్లాస్టిక్ బాటిళ్లలో నూనె, ప్లాస్టిక్ బాటిళ్లలో తేనె సమేతంగా అందరూ అమ్మటం మొదలుపెట్టారు. ఈ ప్లాస్టిక్ బాటిళ్లలో మీరు 3 రోజుల్లో నీళ్ల నుంచితే ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ నీరు తనదిగా చేసేసుకుంటుంది. నీరు పర్వాలేదు, లేదు అవసరం లేదు, నేను నిదానంగా రాస్తాను, అవసరం లేదు. ఇందులో ఆమ్లజని, ఉదజని. ఆమ్లజని రుణాత్మకం, ఉదజని ధనాత్మకం. కారణం ఇంతే. ఆమ్లజని రుణాత్మక కణాలని ఎక్కువగా తన వైపుకు లాగుతుంది, ధనాత్మకం ఇందులో వదిలిపెడుతుంది. ఇక్కడ రుణాత్మకత బయలుదేరుతుంది. ధ్రువీకరణ చెందిన ఈ పరమాణువు ఏమి చేస్తుంది, తాను ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపుట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క పదార్థాన్ని తన్నదిగా చేసుకునేదానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ధ్రువీకరణ జరగటం వల్ల ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ నీటిలో చేరిపోతుంటాయి. అంటే మనమందరము గత 20 సంవత్సరాల్లో నీటిని ప్లాస్టిక్ పైపుల ద్వారా మన ఇళ్లకు వచ్చేట్టు చేసుకుంటున్నాం. అది చాలదు అని ప్లాస్టిక్ పైపుల మూలకంగా ఈ ఫిల్టర్లు, ఆర్ఓ ఫిల్టర్ కానివ్వండి, ఇది కానివ్వండి, అది కానివ్వండి, తర్వాత చేసిన తర్వాత బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్లో, అంటే వాళ్ళు ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు వేసి వాటర్ బాటిల్ అని ఇస్తున్నారు, కానీ అది ప్లాస్టిక్ అని మనకు చెప్పట్లేదు. అంటే ఇలా పట్టుకుంటే ప్లాస్టిక్ బాటిల్, ప్లాస్టిక్ అని అనటం మనం వాటర్ బాటిల్ అంటున్నాం. అంటే వాటర్ ఎక్కడుంది, ప్లాస్టిక్లో ఉంది. 3 రోజులు ఉంటుందో 3 నెలలు ఉంటుందో తెలియదు. అంతేకాకుండా కోల్డ్ చేసుకునేదానికి ఫ్రిడ్జ్లో పెడతాము, మళ్ళీ బయటికి తీస్తాము. అంటే ఈ వాతావరణం టెంపరేచర్ వేరియేషన్స్ ఉండటం వల్ల ప్లాస్టిక్ కణాలు ఎక్కువగా, అంటే మన కళ్ళకు కనిపించవు, చూసేదానికి స్ఫటిక స్పష్టంగానే కనిపిస్తుంది, ఏమి ఇబ్బంది లేదు, చాలా శుద్ధంగా ఉన్నాయి, నీరు చాలా శుభ్రంగా ఉన్నాయి అనిపిస్తుంది. తాగినప్పుడు తెలియదు.
తాగుతూ తాగుతూ మీ చిన్న పేగుల ఆ పోషకాంశాలని పీల్చుకునే ప్రాంతంలో వెళ్ళి ఈ ప్లాస్టిక్ కణాలు అంటుకోవడం మొదలు పెడితే పోషకాంశాలు మీరు సరిగ్గా పీల్చుకోలేక మీ నిర్నాళ గ్రంథులు అంటే ఏమిటి? క్లోమము, పిట్యూటరీ గ్లాండు, థైరాయిడ్ గ్లాండు ఈ హార్మోన్ ఉత్పాదన చేసి మీ జీవ రసాయనిక క్రియల్ని అదుపులో ఉంచి సరిగ్గా సమతులనంగా జరిపేదానికి వీలు చేసే ఈ నిర్నాళ గ్రంథుల్ని నిష్క్రియ కొలిసేదానికి ఈ పోషకాంశాల్ని మనకు సూక్ష్మంగా గ్రహించే ఒక విధానానికి అడ్డం రావటం వల్ల ఈ ప్లాస్టిక్ నీరు తాగటం మొదలుపెట్టిన తర్వాత మనందరికీ ఏం జరుగుతుందంటే ఈ సెలీనియం, కాపర్, జింక్ ఇలాంటి సూక్ష్మ పోషకాంశాలు మన దేహానికి తక్కువ ఉండడం వల్ల వెంట్రుకలు రాలిపోవడం మొదలుపెట్టాయి. అంటే 20-25 సంవత్సరాలకే ప్రజల్లో బట్టతల మొదలైంది. ఒక 50 సంవత్సరాల క్రితం 10 లక్షల స్త్రీలలో వెదికితే ఒక్కరికి బట్టతల ఉండేది. ఇప్పుడు 100 మందిలో ఆడవాళ్లలో 4 బట్టతల బయలుదేరి. అంటే అది ఎంత విపరీతంగా ఈ పోషకాంశ పీల్చుకునే శక్తి మానవ కులంలో తక్కువైపోతూ వస్తుంది. అంతెందుకు ఈ ప్లాస్టిక్ కణాల్ని మనము ఈ ప్లాస్టిక్ నీరు, ప్లాస్టిక్ సంచుల్లో పాలు, ప్లాస్టిక్ సంచుల్లో నూనె ఇవన్నీ గడిచిన 20-30 సంవత్సరాల్లో మానవ కులం ఆహార పదార్థాలని ప్లాస్టిక్ సంచుల్లో వేసి అనుకూలం కోసం ఎక్కువగా వాడటం మొదలుపెట్టడం తర్వాత జరిగిన అనాహుతాలు ఇలాంటి సూక్ష్మంగా గమనానికి రాని విషయాలు. అంటే నా దగ్గరికి గడిచిన 20 సంవత్సరాల్లో నేను వచ్చిన తర్వాత అమెరికా నుంచి హోమియోపతి వైద్య విధానంలో అందరికీ మందులు ఇస్తున్నాను. ఆ వచ్చిన వాళ్ళకి ఈ ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగటం ఆపు చేయండి. మరి ఇంట్లో వచ్చే నీళ్లు కూడా ప్లాస్టిక్ గొట్టాల నుంచే వస్తున్నాయి కదా, ఎలా శుద్ధం చేసుకోవటం? వచ్చిన వాళ్ళందరికీ ఇది రాగి ఫలకం 3 ఇంచ్ బై 12 ఇంచ్ మన్నిన కుండలో 20 లీటర్ల నీళ్లలో రాత్రి దీన్ని పెడితే ఆ 20 లీటర్ల నీళ్లలో ఉన్న ప్లాస్టిక్ కణాలు, అంతేకాకుండా అందులో తిరగాడుతున్న వైరస్లు, వైరాణువులు, సూక్ష్మజీవులు అన్నీ ఈ తామ్ರದ ఫలకం, రాగి ఫలకం మీద వచ్చి చేరుకునేస్తాయి. ఎందుకంటే ఈ తామ్ರದ ఫలక లక్షణం ఏమిటంటే ఉపరితలం మీద డి ఆర్బిటల్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే రుణాత్మక కణాలు యథేచ్ఛంగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఈ పదార్థం వదిలి ఇంక ఏ పదార్థం మీద ఉపరితలం మీద ఇలాంటి రుణాత్మక కణాలు చలనంలో ఉన్నది లేనే లేదు. అంటే ఈ విషయము మన పూర్వీకులకు 1000 సంవత్సరాల క్రితమే తెలిసింది. మన సాధులు సంతరు ఎప్పుడూ కమండలం పెట్టుకొని తిరిగేవాళ్ళు. అంటే వాళ్ళు నీళ్లు తాగాలన్నా వాడాలన్నా ఎప్పుడు ఈ రాగి చెంబుల్లో వాడేవాళ్ళు. అంటే రాత్రి మీరు ఈ ఇంత ఫలకం చాలు 20 లీటర్ల నీళ్లని శుద్ధం చేయటానికి. అంటే మీరు ఈ ఫలకం ఒక్కసారి కొనుక్కొని మీ ఇంట్లో ఉంచుకుంటే మీరు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు తరతరాలుగాను 20 లీటర్ల నీరుని ప్రతిరోజు మీరు శుద్ధం చేసుకుంటూ ఉండొచ్చు. శుద్ధమైన తర్వాత దీని మీద చేరుకున్న ఆ కల్మషాలని ఎలా తీయాలి? చాలా సులభం. ఒక్క 5 గ్రాము చింతపండు కానీ, ఒక్క చిన్న నిమ్మకాయ కానీ తీసుకొని దీన్ని రుద్దేసి నీళ్ళతో కడిగితే అదంతా వెళ్ళిపోతుంది, మళ్ళా రెడీ అవుతుంది. అంటే 200 రూపాయలు కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం. ఇది ఒకసారి కొన్నారంటే మీరు మీ ముందు తరాలు మీ ఇంటిలో
దీన్ని నీరుని శుభ్రం చేసుకునేదానికి వాడుతూనే ఉండొచ్చు, ఒక్క నయా పైసానో ఖర్చు లేదని. నేను ఇలా చెప్తుండగానే ఆవిడ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగుతుంది. ఆవిడని వదిలిపెట్టండి, పెద్ద పెద్ద యోగా గురువులు కూడాను కూర్చొని ప్లాస్టిక్ బాటిళ్లలో యోగా ఆరోగ్య సదస్సులన్నా నిర్వహిస్తున్నారు. అంటే మనం తాగుతున్న నీటి వల్ల, మనం తాగుతున్న ఈ ప్లాస్టిక్ పాల వల్ల, మనం ఉపయోగిస్తున్న ఈ ప్లాస్టిక్ నూనె వల్ల మన నిర్నాళ గ్రంథులు హద తప్పుతున్నాయి అని మాత్రం మనకు అవగాహనలోకి రావట్లేదు. ఈ డాక్టర్లను చూస్తే ఏమంటున్నారు, బిఫోర్ ఆఫ్టర్ అని ఫ్రంట్ పేజీల్లో ప్రకటనలు ఇస్తున్నారు. మేము మీకు వెంట్రుకలు కూర్చి పెడుతున్నాం రండి అని. నిజంగా చేయాల్సిందేమి మనము, మీరు తాగే నీటిని శుద్ధీకరణం చేసుకునే విధానాన్ని మీ ఇంట్లో అమలు చేయాలి. కానీ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే దేవుడిచ్చిన వెంట్రుకలే నీ తల మీద ఉండటం లేదు, ఈ డాక్టర్లు కూర్చిన వెంట్రుకలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి, 6 నెలల్లో పోతాయి, మళ్ళా రండి మళ్ళా పెడతాం, అందుకే కదా మేము ఉండేది అంటున్నారు. ఇంకా అద్భుతమైన విషయం ఏమిటంటే 20 సంవత్సరాల క్రితం మన తిరుపతి తిమ్మప్ప వెంట్రుకలు 18 కోట్ల డబ్బులు చేసుకునేవాడు అమ్మి. ఈ యూరోపియన్లకి వెంట్రుకలు లేవు, వాళ్ళు వచ్చి తీసుకెళ్లేవాడు. 10 సంవత్సరాల తర్వాత తిరుపతికి వెళ్లే భక్తులు 10 రెట్లు ఎక్కువ అయ్యారు, కానీ వెంట్రుకల బిజినెస్ 5 కోట్లు తగ్గిపోయి. అంటే అర్థం ఏమిటి, మనకు వెంట్రుకలు తక్కువ అవుతూ వస్తున్నాయి 10 సంవత్సరాల్లో. అంటే మనము ఈ ప్లాస్టిక్ బాటిల్ నీళ్లను తాగటం మొదలుపెట్టిన తర్వాత మన వెంట్రుకలు తక్కువ అవుతూ వస్తున్నాయి. ఇది అతిపెద్ద రుజువు నేను చెప్పేదానికి. అంతేకాకుండా నా దగ్గరికి వచ్చిన చాలా మంది రోగులకు ఈ వెంట్రుకలు పోతున్నాయని చెప్పిన వాళ్ళకి, ఆడవాళ్లకు మగవాళ్లకు, 25 సంవత్సరాలకే బట్టతల వచ్చిన పిల్లలకి ఈ విషయాల్ని తెలిపి ప్లాస్టిక్ పాలు, ఇంకా మోసం ఏం జరుగుతుందంటే ఈ అమెరికన్స్ పాశ్చాత్య అంధానుకరణ ఎంతవరకు వచ్చిందంటే మన పిల్లలకి నోటి నుంచి పోస్తున్న ప్లాస్టిక్ చాలదు అని డైపర్లు ఉచ్చలు పోస్తాడు, కక్కస్ చేస్తాడని రాత్రిపూట ఈ ప్లాస్టిక్ డైపర్లను అంటించడం మొదలుపెట్టాం. అంటే కింది నుంచి కూడాను ప్లాస్టిక్ లోపలికి పంపిస్తుంది. దాంతో ఆడపిల్లలకి ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయిపోయి దానికి ఎంత రోగ సముద్రాల్లో తేలాడిపిస్తున్నారు. కానీ అమ్మాయిలకి రోగాలు వస్తున్నాయని చెప్తే డాక్టర్లు ఈ డైపర్ తీసేయండి అని చెప్పట్లేదు. అంటే నా దగ్గరికి చిన్న ఆడపిల్లలు ఈ రోగాలు వచ్చిన వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులను కూర్చోపెట్టుకొని, చూడమ్మా మీరు ఈ డైపర్లు వేయొద్దండి అని చెప్పిన 3 వారాలకే ఆ పిల్లలకి ఈ రోగాలన్నీ బాగవటం మొదలుపెడతాయి. అంటే మనం ఈ డాక్టర్లు ఎలా తయారంటే ఏదైనా రోగం వస్తే నీకు మందు ఇవ్వాలి, మీ పాటికి మీరు పిల్లలకి డైపర్లు వేస్తూ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ ర్యాషెస్ రాకుండా ఉంటాయా? వచ్చాయా? ఇంకొక మందు పుయ్యి దాని మీద, డైపర్ మాత్రం వేస్తూ ఉండు. ఎందుకంటే ప్రకటనలు, తడి లేకుండా మీ పిల్లవాడు ఉండాలి. ఈ తడి ఉంటే ఏమవుతుంది, వదిలిపెడితే ఆరిపోతుంది. ఉచ్చలు పిల్లలు పోయకపోతే మీరు పోస్తారా బెడ్లో? తమాషా ఏమిటంటే ఈ డైపర్లు వేయటం మొదలుపెట్టిన తర్వాత పిల్లలు 12 సంవత్సరాలకు రాత్రిపూట పరుపుల్లో ఉచ్చలు పోసుకుంటున్నారు. ఇంత మూర్ఖతనము ఎక్కడా గమనించలేదు. దీనికి అమెరికాలో 6 సంవత్సరాలైనా టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మా ఇంట్లో ఒక పిల్లి ఉంది, 3 రోజులకు టాయిలెట్ ట్రైనింగ్ అయిపోయింది. ఒక చిన్న మట్టి కుండలో మన్ను వేసి ఆ మూలలో పెడితే దాన్ని ఒక్కసారి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెడితే అదంతకదే పోయి అక్కడ ఉచ్చలు పోస్తాం.
బుద్ధున్న పిల్లలకి 2 సార్లు చెప్తే అక్కడ ఉచ్చలు పోయొద్దురా అంటే ఉచ్చలు పోయకుండా ఉంటాడు. కానీ డైపర్లు వేసినప్పుడు వాడికి తెలియదు ఎప్పుడు ఉచ్చలు పోస్తున్నాడు, ఎప్పుడు కక్కస్ చేస్తున్నాడు. ఇంకా ట్రైనింగ్ కోసం క్లాసులు ఇవ్వటం, వాళ్ళని చూసి మనము తెచ్చి అంటిస్తున్నాం. ఎక్కడి నుంచి? అమెజాన్లో డాట్లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నాం డైపర్స్. ఏమైంది మన తలకు? ఏమైంది మన బుద్ధికి? దానికి మందులు పూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ పిల్లలకి ర్యాషెస్ వస్తున్నాయని వస్తే స్టెరాయిడ్ ఆయింట్మెంట్స్ పూస్తున్నారు. ఎవరు? ఎంబీబీఎస్ ఎండి డాక్టర్లు ప్రిస్క్రిప్షన్స్ రాస్తున్నారు. అక్కడ జరిగింది ఏమిటి అని విశ్లేషణ చేయటం లేదు. ఇంత చిన్న విషయం గమనించలేదు. ఇక్కడ పిల్లలకి ముట్టవుతుంది, ఇది చాలా పెద్ద విషయం. అంతెందుకు, ప్రతి ఒక్కరూ పాలు తాగుతున్నారు. పాలు అనే పదార్థము అస్థిర పదార్థము. మానవుడు తల్లి పాలు వదిలి ఇంకే పాలను తన నోటిలో వేసుకోని పదార్థమని. అయితే ఇప్పుడు ప్రతి మానవుడు ఈ భూమి మీద ఏదో ఒక రూపంలో పాలని సేవనం చేయాలి. కాఫీ, టీ, పన్నీరు, ఇది అది అన్నిట్లోనూ పాలు. ఏమీ లేకుంటే కాల్షియం కావాలి, పాలు తాగండి. నేను పాలు తాగించద్దమ్మా, కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది డాక్టరు? ఎంతుంది పాలల్లో కాల్షియము? ఎంతుంది? 1 లీటర్ పాలల్లో ఎంత కాల్షియం ఉంది? 1 గ్రాము ఉంది. 100 గ్రాము నువ్వులు నానబెట్టి రాత్రి పొద్దున రోట్లో రుబ్బి 1/4 లీటర్ నీళ్లు వేసి పిండితే ఆ వచ్చే నువ్వుల పాలల్లో 1 గ్రాము కాల్షియం ఉంది. అంటే ఈ డాక్టర్లు కాల్షియంకి నువ్వులు తినండి అని చెప్తున్నారా? వేరుశెనగలు, టెంకాయ పాలు, అన్నిట్లోనూ కాల్షియం ఉంది. టెంకాయ పాలు తాగించండి, కొర్ర పాలు తాగించండి, నువ్వుల పాలు తాగించండి అని ఏ డాక్టర్ అయినా చెప్తున్నాడా? లేదు. కాల్షియం కావాలి, పాలు తాగించండి. ఆ పాలల్లో హార్మోన్లు ఉన్నాయి, ఎస్ట్రోజన్ ఉంది, ఆక్సిటోసిన్ ఉంది. నీ దేహాన్ని చిన్నాభిన్నంగా చేస్తుంది, నిర్నాళ గ్రంథుల కార్యక్షమతాన్ని పూర్తిగా పాడు చేస్తుందని డాక్టర్లు ఏమైనా మీకు చెప్తున్నారా? అన్బిలీవబుల్ రిజల్ట్స్. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క ఆడపిల్లకు పాలు తాగటం ఆపు చేసిన 6 వారాలకి ఉన్న రోగాలన్నీ 90% బాగయ్యాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 1000 మంది బాగు చేసుకున్నారు. 100 కాదు, 1000 మంది ఇప్పుడు. అంటే ఇంత చిన్న సవరణతో 20 రోజులకు ముట్టవుతారు. ముట్టు అవుతే ఆగటం లేదు, ఆగితే రావటం లేదు. దీనికి పీసీఓడి అంటూ ఒక పేరు పెట్టేస్తారు, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. దీనికి పరిహారం ఏంటి? ఏమీ లేదు, స్టెరాయిడ్ మందులు తీసుకుంటూ ఉండాలి. ప్రాబ్లం వచ్చిందే ఈ స్టెరాయిడ్స్ నుంచి అని ఈ డాక్టర్లు మీకు చెప్పట్లేదు. మీరు ఈ పాలు సేవనం చేయాలి. అది కాఫీ కావచ్చు, టీ కావచ్చు, పన్నీర్ కావచ్చు. ఎప్పుడైతే మీరు ఈ పాలను మీ నోట్లోకి వేసుకోవటం ఆపు చేస్తారో, ఆపు చేసిన 6 వారాల నుంచి 6 నెలల లోపల మీ రోగాలు, గర్భకోశానికి అండాను కోశాలకు సంబంధించిన రోగాలన్నీ అవంతకవే సర్దుకుంటాయి. ఎవరు ఏమీ చేయాల్సిన పని లేదు. 20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు కూడా బాగవుతాయి. ఎప్పుడు మీరు పాలు మీ నోటి నుంచి దూరం చేసుకున్నప్పుడు. పాలు లేకుంటే కాల్షియం లేదనే ఒక భయానకమైన, అది ఘోషవాక్యం అయిపోయింది ప్రపంచంలో ప్రతి మానవునికి. ఎవడైనా సరే నేను ఇంతవరకు పాలు తాగద్దు అన్న వెంటనే, అది డాక్టర్ అయి ఉండొచ్చు, సైంటిస్ట్ అయి ఉండొచ్చు, లెక్చరర్ అయి ఉండొచ్చు, ప్రొఫెసర్ అయి ఉండొచ్చు, ఆటో డ్రైవర్ అయి ఉండొచ్చు, ట్రైబల్ విలేజ్లో ఉండే ఆది వాసులు కూడాను నన్ను అదే ప్రశ్న అడుగుతారు. అమ్మో కాల్షియం ఎలా? అంటే ప్రపంచంలో దేవుడు ఇంకా కాల్షియం ఎక్కడా ఇవ్వలేదు, పాలలో తప్ప ఇంకెక్కడా లేదు. అంత బుద్ధిమాంద్యతనం మనకు
ఈ కాల్షియం కాల్షియం పాలు పాలు అని తలల్లో నూరిపోసిందెవరు? ఈ పాల కంపెనీ వాళ్ళు. అర్థమవుతుందా? అంటే పాలు అనే ఒక అద్భుతమైన పదార్థం అది. తల్లి స్తనం నుంచి నేరుగా బిడ్డ నోటికి వెళ్ళవలసిన అస్థిర పదార్థం అది. అందులో పిల్లవాడు పుట్టిన వెంటనే, పాప పుట్టిన వెంటనే తల్లి తన పిల్లడు ఆరోగ్యంగా ఉండాలని ఆహారమే కాకుండా రోగ నిరోధక శక్తిని నింపి కొలెస్ట్రాల్ అనే పదార్థాన్ని, అంటే యాంటీబాడీస్ అన్న నింపి ఇస్తుంది. ఎందుకంటే పిల్లవాడు ఇంకా పెరగాలి, 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు తన దేహంలో ఎముకలు ఉండవు, ఎముకలు లేకుంటే మధ్య ఉండదు, మధ్య లేకుంటే రోగ నిరోధక శక్తి ఉండదు అని తెలిసి దేవుడు తన తల్లి పాలల్లో కొలెస్ట్రాల్ నింపి ఇస్తాడు. ఆవు పాలు తన దూడ కోసం ఇస్తుంది, కానీ మీ పిల్లల కోసం ఇవ్వట్లేదు. ఆవు పాలు దూడకి, మీ పాలు మీ పిల్లలకి. ఇంతే, సత్యం ఇంతే, ఇంకా దీంట్లో రెండో మాట లేదు. అంతెందుకు, 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల లోపల మన పొట్టలో పాలును జీర్ణం చేసుకునే ఎంజైమ్ జెనెటికలీ స్విచ్ ఆఫ్ ఆగತ್ತೆ. స్విచ్ ఆఫ్ అంటే మీరు పాలు తాగాల్సిన అవసరం లేదు అని. అయినా ఇప్పుడు ఏం చేస్తున్నాము? క్షీరక్రాంతి, వైట్ రెవల్యూషన్ అని చెప్పి ప్రతి ఒక్కడు ఒక్కొక్క ఆవుకు 20 లీటర్లు ఉత్పాదన చేసే దొడ్డ ఇండస్ట్రీని సృష్టించాము. అందుకే పాలు అందరూ తాగాలి. పాలు పరిపూర్ణ ఆహారం. ఎవరికి? తల్లి పాలు పిల్లడికి పరిపూర్ణ ఆహారమే, కానీ పాలు ప్రతి ఒక్కరికి పరిపూర్ణ ఆహారం అవుతుందా? ఇన్ఫ్యాక్ట్ ఈ పాలు తాగటం మొదలుపెట్టిన తర్వాత ఆడపిల్లల మూతి మీద మీసాలు రావటం మొదలుపెట్టాయి, బ్యూటీ పార్లర్లు ఎక్కువైపోయాయి. అంతేకాదు, ఆ మీసాలను తీసుకునేదానికి ప్రకటనలు ఎక్కువైపోయి దాన్ని చూసి సంభ్రమించే జనాలు ఎక్కువైపోయారు. బ్యూటీ పార్లర్లు, మందుల అంగళ్ళు ప్రతి వీధిలో ఎక్కువ అవుతున్నాయి. అంటే ఏమిటి? ప్రకృతికి సహజతకు మనం దూరంగా వెళ్తున్నాము అని ఇవి మీకు చాటి చెప్తున్నాయి, మనకు అర్థం కావట్లేదు. ఇంత లోతుగా మన ఆరోగ్యాన్ని ఈ పదార్థాలు చెడిపేస్తున్నాయని ఎవ్వరూ చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదు అంటే, ఏంటి రాస్తూనే ఉన్నాడు సున్నాలు అనుకుంటున్నారా? ఇంకా రాయాలి నేను. ఎంత ఇది? 827 పక్కన 9 సున్నాలు. ఇది డాలర్లు. 827 బిలియన్ డాలర్స్. ఏమిటిది? చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక్క మధుమేహ మధుమేహ రోగాన్ని నియంత్రణ బాగు చేయటం కాదు, మేనేజ్ చేయటం కోసం ఈ మందుల కంపెనీలు చేసుకుంటున్న లాభము, నివ్వల లాభం ఇది. ఇది డాలర్లు. దీంట్లో 3వ భాగం మన దేశంది. అంటే దగ్గర దగ్గర 50,000 శతకోటి రూపాయలు మనం ప్రతి సంవత్సరం ఈ మందుల కంపెనీలకు మధుమేహ రోగం వచ్చిన వాళ్ళు మన దేశం నుంచి పంపిస్తున్న
విరాళం. అది ఎంతమందికి వచ్చింది ఈ మధుమేహ రోగం అంటే 120 కోట్ల జనాభాలో 28% ఈ రోగం వచ్చేసింది. వైద్యకీయ రంగంలో ఏదైనా రోగము 3 నుంచి 4% ఎక్కువైందంటే అది సునామీ వచ్చినట్లు. కానీ మన దేశంలో ఇప్పటికీ 28% ప్రజలు ఈ మధుమేహ రోగంతో బాధపడుతున్నారు. ఇంకా 2025 సంవత్సరానికి 50% ఈ రోగంతో బాధపడతారని ఎవరు చెప్తున్నారు? విశ్వ ఆరోగ్య సంస్థ WHO ఘంటాఘోషంగా చెప్పేస్తుంది. ఎవరు ఖుషీగా ఉన్నారు? ఈ మందుల కంపెనీ వాళ్ళు చాలా హాయిగా ఉంది. ఎందుకు? ఈ సున్నాలు ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. ఇది పగలు దరోడా, డే లైట్ రాబరీ. ఇంత భయానక స్థితిని నిర్మాణం చేసుకున్నాము గడిచిన 25-30 సంవత్సరాల్లో. గడిచిన 25-30 సంవత్సరాల్లో మనం ఈ స్థితిని నిర్మాణం చేసుకున్నాము. అంటే మన దేశంలో ఇప్పుడు ఒకరిని వదిలి ఇంకొకరిని చూసుకుంటే మధుమేహ రోగం ఉంది. ఇప్పటికే మన దేశంలో 40% జనాలు బీపీ టాబ్లెట్లు తీసుకుంటున్నారు. 38%కి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. 66% జనాలకు రుమేటిజం అంటే కీలు నవ్వులు, సంధివాతం. ఒకరోజు కాకుండా ఇంకొక రోజు ఈ టాబ్లెట్లు తీసుకోవాలి. 66% సంధివాతము, 40% బీపీ, 28% డయాబెటీసు, 38% థైరాయిడ్. అన్ని లెక్క వేస్తే 180 అయిపోయింది. ఉండేది 100 జనాలు. అంటే ఏమిటి? ఒక్కొక్కడికి ఒక్క రోగం కాదు, 2-3 రోగాలు ఉన్నాయి. అయినా నీరుకు నిమ్మెత్తినట్లు ఈ డాక్టర్లు విజ్ఞానులు ఏమీ ఇబ్బంది లేదు. రానివ్వండి, పర్వాలేదు, రండి. ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో డబ్బులు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బీదవాళ్ళు అవ్వడానికి కారణము 2. ఒకటి ఆడంబర వివాహాలు, 2 డాక్టర్లు. ఏదైనా రోగం వస్తే మీకేం చెప్తారు డాక్టర్? ఈ టాబ్లెట్ తీసుకో. ఎన్ని రోజులు తీసుకోవాలి డాక్టర్? బీపీ కదమ్మా, లైఫ్ లాంగ్ తీసుకోవాలి. రుమటిజం బాగా కావట్లేదు డాక్టర్, టాబ్లెట్ తీసుకుంటూ ఉండమ్మా. ఎన్ని రోజులు? లైఫ్ లాంగ్. డయాబెటీస్ చెప్పాల్సిన అవసరం లేదు, లైఫ్ లాంగ్. థైరోనార్మ్ 50 mcg 2 సంవత్సరాలు తీసుకుంటే తగ్గటం లేదు డాక్టర్, 100 mcg తీసుకోండి. పొద్దున ఒకటి, సాయంకాలం ఒకటి, 1-1-1. ఎన్ని రోజులు? లైఫ్ లాంగ్. చివరకు ఒక రోగి నా దగ్గరకు వచ్చి ఈ జోక్ వేశాడు. ఏ జోకు చెప్తే నాకు నవ్వు వచ్చింది. నీ భార్యనైనా వదిలిపెట్టు, ఈ టాబ్లెట్ని మాత్రం వదిలిపెట్టద్దు. నీ భార్యనైనా వదిలిపెట్టు, టాబ్లెట్ని మాత్రం వదిలిపెట్టద్దని డాక్టర్ చెప్పాట ఆ రోగికి. అవునా డాక్టరే అని. ఇంకేం చేయాలి మనం? అంటే పరిస్థితి, ఒకవైపు రోగాలు వస్తున్నాయి, దాన్ని నిభాయించుకునేదానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? మనకి జీవిత పర్యంతము రోగిగానే ఉండండి అని అధికృతంగా సర్టిఫికెట్ ఇస్తున్నారు. సో ఎనీ ప్రాబ్లమ్ యూ హ్యావ్, యు ఆర్ సర్టిఫైడ్. యు ఆర్ ఎ బీపీ పేషెంట్, యు ఆర్ ఎ థైరాయిడ్ పేషెంట్, యు ఆర్ ఎ డయాబెటీస్ పేషెంట్. ఇంకా ఒక పదం ఉంది, అది చెప్పేదానికి భయపడుతున్నారు ప్రజలు. క్యాన్సర్ పేషెంట్. 100కి 13 మందికి క్యాన్సర్ వచ్చేసింది ఆల్రెడీ మన దేశంలోను. కొన్ని చోట్ల ఎక్కువ ఉంది. ఇన్ని రోగాలు ఇంత విచ్చలవిడిగా
గడిచిన 20-30 సంవత్సరాల్లో మన దేశంలో రారాజిస్తూ ఉంటే ఎవ్వరికి ఏమీ పట్టింపు లేదు. మన ఆడపిల్లలు 8 సంవత్సరాలకు ముట్టవుతున్నారని ఒక్కరూ చర్చలు చేయటం లేదు. చిన్న పిల్లలకు ఈ మధుమేహ రోగం వస్తుందని ఒక్కరూ భయపడటం లేదు. 8 సంవత్సరాలకు మధుమేహ రోగం వస్తుంది. మొన్న ద యంగెస్ట్ డయాబెటిక్ పేషెంట్ ఐ రిసీవ్డ్ 1 year 8 months. ఇంకా ఆ పాప కళ్ళు పిలపిల అని తెరవటం కూడా లేదు. అప్పుడే ఇంజెక్షన్ వేయాలి అని డాక్టర్లు నిర్ణయించారు. ఈ చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లే ముందు 10 యూనిట్లు ఇన్సులిన్, సాయంకాలం వచ్చిన తర్వాత 10 యూనిట్ల ఇన్సులిన్. ఒక్కొక్కసారి ఇన్సులిన్ ఎక్కువైపోయి రక్తంలో ఉన్న గ్లూకోజ్ని జీవకోశంలోకి ఎక్కువగా తీసుకెళ్లి రక్తంలో గ్లూకోజ్ లేకుండా ప్రజ్ఞ తప్పి కింద పడితే ఈ డాక్టర్లు ఏం చేస్తున్నారు, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ జోబులో ఒక చాక్లెట్ పెట్టండి, చుట్టుముట్టులో ఉన్న పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వండి, ఆ అమ్మాయి ప్రజ్ఞ ఆ చాక్లెట్ నోట్లో వేయండి. నోట్లో వేసిన 2 నిమిషాలకి ఈ చాక్లెట్లో ఉన్న చక్కెర గ్లూకోజ్ ఆగి పరివర్తన చెంది రక్తానికి చేరి వెంటనే పాపకు ప్రజ్ఞ వస్తుంది. ఇలా జరుగుతూ ఉంటే పిల్లలకి తట్టుకోలేక చివరకు ఎవరో ఒక డాక్టరు హైటెక్ ఒక చిప్ రెడీ చేశాము, మీకు గ్లూకోజ్ ఎంత ఉండాలో కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి అంత ఇన్సులిన్ మాత్రమే మీ రక్తంలోకి పంపించేటట్టు చేస్తాము, వచ్చి తొడలో అమరుస్తాము, రండి 3 లక్షల రూపాయలు. తర్వాత ఇన్సులిన్ ఖాళీ అవుతుండగానే వారం వచ్చి మొబైల్ లాగా ఛార్జ్ చేసుకుంటూ ఉండండి, అక్కడ ఒక కియోస్క్ ఉంటుంది, దాంట్లో కూర్చోండి, దానికి ఒక 3,000 రూపాయలు. అరే, ఈ చిన్న పిల్లకి ఈ రోగం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని మనం ఆలోచించకుండా దీన్ని ఇలా హైటెక్గా మేనేజ్ చేస్తాము, డబ్బులు ఇస్తూ ఉండండి. అందుకే ఈ సున్నాలు పెరుగుతూ ఉన్నాయి. నిజమైన కారణం ఏంటి? 28 మందికి ఆల్రెడీ ఈ రోగం వచ్చింది, ఇంకా 28 మందికి ఇంకా 5 సంవత్సరాల్లో వస్తుంది అని మీరే చెప్తున్నారు. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? పారంపరికంగా వస్తుంది. హెరిడిటరీ అంటే ఈ డాక్టర్లు చెప్పడం అంటే మీ అమ్మకునింది, మీ నాన్నకుని అనుకోవచ్చు. అలా మీరు 4 జనరేషన్స్ వెళ్తే ఎవరికీ లేదే ఈ రోగం. జస్ట్ ఇఫ్ యు గో 100 years బ్యాక్ మధుమేహ రోగం 10,000కో 20,000కో ఒకరికి ఉండేది. అంటే వీళ్ళు చెప్పేది ఎంత బూటకమని మీకు అర్థం కావాలి. అంతేకాదు, లైఫ్ స్టైల్ నుంచి వస్తుంది. 50,000 కోట్లు చేసే వాడికి అదే రోగము, 5,000 రూపాయలు చేయలేని ఆటో డ్రైవర్కు అదే రోగము, సీఎంకు అదే రోగము, డాక్టర్కు అదే రోగము, ఆర్ఎస్ఎస్ వాడికి అదే రోగము, కమ్యూనిస్ట్ వాడికి అదే రోగము, బీజేపీ వాడికి అదే రోగము, కాంగ్రెస్ వాడికి అదే రోగము. జాత్యాతీతము, పక్షాతీతము, భాషాతీతము, మతాతీతము అయింది ఏదైనా ఒకటి ఉంటే అది ఈ మధుమేహ రోగం ఒక్కటే. అంటే మనకేమీ అర్థం కావట్లేదా? ఈ 40 సంవత్సరాల్లో ఈ పెనుభూతం మహమ్మారిలాగా విచ్చలవిడిగా పెరిగిపోతుంటే కారణాలు ఏవేవో బూటకంగా చెప్తూ కూర్చుంటున్నారు ఈ విజ్ఞానులు, ఈ డాక్టర్లు. హెరిడిటరీ అంట, గోధుమలు తినండి, చపాతీ తింటే తగ్గుతుంది, చపాతీలు తింటూ ఉండండి, ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. ఉత్తర భారతదేశంలో తినేది గోధుమ పిండే. అప్పా అమ్మా అవసరం లేదు, 2 నిమిషాలు చాలు, నూడిల్స్ తినండి అని అమితాబ్ బచ్చన్ వేల్చి చెప్తాడు. అందరం తెచ్చి ఆ నూడిల్స్ పిల్లలకు తినిపిస్తున్నాం. ఆ నూడిల్స్లో ఏముంది? ఈ గోధుమ పిండిని అలోక్సాన్ కానీ బెంజోయిక్ యాసిడ్ అని 2 పదార్థాలతో ఆ కొద్దిగా ఉన్న నారును తీసేదానికి బ్లీచింగ్ పౌడర్ లాగా వాడతారు. ఈ అలోక్సాన్ కెమికల్ బయోకెమికల్ ల్యాబ్స్లో ఈ ఎలుకలకు, గినీ పిగ్స్కు డయాబెటీస్ రోగం రావాలంటే ఇంజెక్షన్ చేస్తారు. అంటే మీరు మీ పిల్లలకు కావాలని ఈ నూడిల్స్ తినిపిస్తే ఏం చేస్తున్నారు? మీ పిల్లల క్లోమ రసాన్ని నిర్నామం చేసేదానికి ప్రతిదినం నూడిల్స్ రూపంలో పంపిస్తున్నారు అలోక్సాన్.
ఈ విషయం ఎవ్వరూ మీకు చెప్పట్లేదు. అంటే నూడిల్స్ తినటం వల్ల మన పిల్లలకి 100కి 8 మందికి ఈ రోగం వస్తుంది. గోధుమలు తినటం వల్ల తగ్గట్లేదు, ఎక్కువ అవుతుంది. గోధుమల్లో గ్లూటెన్ అనే ఒక పదార్థం ఉంది, ప్రోటీన్. అది మీ చిన్న పేగుల సూక్ష్మ పోషకాంశాలని పీల్చుకునే స్థలంలో వెళ్ళి అంటుకుంటే ఈ పదార్థాలన్నీ మీ దేహంలోకి వెళ్లకుండా చూసుకుంటుంది. అది సెలీనియం కావచ్చు, జింక్ కావచ్చు, మనకు కావాల్సిన వేరే వేరే విటమిన్లు, జీవసత్తువలు అన్నిటినీ ఆపు చేయడం మొదలు పెడుతుంది. ఒక్క రోజులో రాదు మీకు రోగం, మెల్లిగా అంచెలంచెలుగా. అంటే మీరు ఈ గోధుమలు తినటం మొదలుపెట్టిన 6 నెలలకు కానీ 6 సంవత్సరాలకు కానీ ఈ రోగం వస్తుంది. ఈ రోగం ఒకటే కాదు, మీ నిర్నాళ గ్రంథులు కార్యక్షమతాన్ని మెల్లిగా వదిలిపెట్టడం వల్ల రోగాలు వెంటనే రావు, నిదానంగా వస్తాయి. అందుకే గడిచిన 20-30 సంవత్సరాల్లో ఈ రోగాలన్నీ మెల్లిగా మన దేశంలో, ఇవన్నీ ముందు జరిగాయి వేరే దేశాల్లో, మనం 20 సంవత్సరాలు వెనక్కున్నాం, అయినా అర్థం చేసుకోవట్లేదు. వీ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అదర్స్ బట్ వీఆర్ నాట్. అంటే మనం ఇప్పటి వరకు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రోగాలన్నీ ఈ డాక్టర్లు చెప్పినట్లు హెరిడిటరీ కాదు. నిజంగా సూక్ష్మంగా విశ్లేషణ చేస్తే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే గడిచిన 30-40 సంవత్సరాలలో మనం ఆహార పదార్థాల్లో చేసిన మార్పుల వల్ల వచ్చిన రోగాలు ఇవి అని ఎవ్వరూ చెప్పటం లేదు. అంటే మనకి ఈ రోగాలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ బియ్యము, ఈ గోధుమలు, ఈ పాలు, ఈ చక్కెర. పెప్సీ తాగండి అని షారుఖ్ ఖాను, కోక్ తాగండి అని అమీర్ ఖాను, థమ్సప్ తాగండి అని సల్మాన్ ఖాను మేలించి పైనుంచి వస్తాడు. వీళ్ళందరూ పెప్సీ, కోకు, థమ్సప్ అమ్మటం లేదు. వీళ్ళందరూ అమ్ముతుండేది 100 ml నీళ్లలో 40 గ్రాముల చక్కెర. They are selling sugar, 40 grams of sugar in 100 ml of water all over the world. ఈ పెద్ద పెద్ద యాక్టర్లను, క్రీడా ప్రటుగలు అంటే ఈ స్పోర్ట్స్ ఐకాన్స్ ఉపయోగించుకొని ఈ పదార్థాలని మన జీవితంలోకి మెల్లమెల్లగా ఎంతవరకు అంటే బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. కాంప్లాను తాగించండి, మీ పిల్లలు 4 పట్లు పెరిగిపోతారు. 4 పట్లు పెరగరు, 4 రోజులు కక్కస్ చేయరు, అంతే మీ పిల్లలు. అంటే ఇవంతా ఏ పేరు మీద జరుగుతున్నాయి? సైన్స్, ప్రోగ్రెస్. అంటే మీ పిల్లల నోటికి వేయాల్సిన పదార్థాలన్నింటినీ తీసేసి వేయకూడని పదార్థాలన్నింటినీ నోట్లలో వేస్తున్నారు. ఈ నోళ్లల్లో పడకూడని పదార్థాలు పడటం వల్ల మనకు రోగాలు వస్తున్నాయి అని ఎవరూ విశ్లేషణ చేసి చెప్పట్లేదు. చివరకు ఈ కషాయం తాగితే బాగవుతుంది, ఆ కషాయం తాగితే బాగవుతుంది అని వేరే డాక్టర్లు చెప్పడం మొదలుపెట్టారు. కషాయాలు ఎన్ని రోజులు తాగుతారు? ఇక్కడ మూలమే సరిలేనప్పుడు అంటే మనం తింటున్న పదార్థాల నుంచి రోగాలు వస్తున్నాయని మనం చూడటం లేదు. ఈ బియ్యం తినటం వల్ల ఈ రోగం వచ్చింది, ఈ గోధుమలు తినటం వల్ల ఈ రోగం వచ్చింది, ఈ పాలు తాగటం వల్ల ఈ రోగం వచ్చింది, ఈ చక్కెర తినటం వల్ల రోగం వచ్చింది. ఎంత చక్కెర రెడీ చేస్తున్నాను తెలుసా? కర్ణాటక అలోన్ ప్రొడ్యూసెస్ 4 lakh tons of sugar, ఆంధ్ర 2.5 lakh tons of sugar, తమిళనాడు 3.1, మహారాష్ట్ర 6.8 lakh tons of sugar. 1 kg చక్కెరను ఉత్పాదన చేసేదానికి 28,000 లీటర్ల నీరు కావాలి. అది మనది కాదు, వేరే జీవులకు సంబంధించిన నీళ్లు. మనం తిని ఏమవుతున్నాము? ఈ చక్కెర అంటే ఏమిటి? షుగర్, సుక్రోస్.
మన నోట్లోకి వెళ్ళిన వెంటనే, ఈ చాక్లెట్ నోట్లోకి వెళ్ళిన వెంటనే గ్లూకోజ్ రెడీ అయ్యి గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది కదా. పిల్లల్ని అలాగే ఈ ఇన్సులిన్ ఎక్కువ చుచ్చిన తర్వాత మళ్ళా బయటికి తీసుకురావటం అంటే ఏమిటి? సుక్రోజ్ ఈజ్ బికమింగ్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్. అంటే 2 నిమిషాలకే, అంటే ఒకే ఒక్క స్టెప్లో సుక్రోజు గ్లూకోజ్ని ఇచ్చేస్తుంది. అంటే మీరు చక్కెర పొద్దుటి నుంచి రాత్రి వరకు ఎంత నోట్లో వేసుకుంటున్నారు? 2 కాఫీలు తాగితే 10 గ్రాములు. ఎంత? 10 గ్రాములు చక్కెర. 2 టీలు తాగితే 20 గ్రాములు ఎక్కువ చక్కెర వేయాలి. దానికి తోడు పెప్సీలు, కోకులు, చాక్లెట్లు, నూడిల్స్. 2 ఇడ్లీలు తింటే 30 గ్రాములు, 2 చపాతీలు తింటే 30 గ్రాములు. సో చివరికి మనం రోజుకి ఎంత గ్లూకోజ్ రక్తంలోకి పంపిస్తున్నాము వెంటనే అంటే అంత క్యాలిక్యులేట్ చేస్తే పర్ డే అందాజు 150 గ్రాములు. మన దేహంలో ఎంత రక్తం ఉంది? 5 లీటర్లు రక్తం ఉంది. ఎంత? 5 లీటర్ల రక్తం. 1 లీటర్ రక్తంలో ఎంత గ్లూకోజ్ ఉండాలి? సమతులనంగా ఉండాలంటే 1 గ్రాము. అంటే మన దేహం మొత్తం 5 గ్రాముల గ్లూకోజ్ ప్రతి క్షణం ఉంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాం సమతులనంలో. ఎంత ఇస్తున్నాం? 150 గ్రాములు. 1 గ్రాము ఖర్చు పెట్టాలంటే నేను నా రక్తంలో నుంచి బయటికి పోవాలి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో అంటే 15 నిమిషాలు నేను నడవాలి. 1 గ్రాము ఖర్చు కావాలంటే 15 నిమిషాలు. 5 గ్రాములు ఖర్చు కావాలంటే 1 గంట 15 నిమిషాలు. 150 గ్రాములు ఖర్చు కావాలంటే 30 గంటలు. రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు. ఎన్ని గంటలు నడుస్తున్నారు మీరు? 1950 సంవత్సరంలో మానవుడు సగటు 18 కిలోమీటర్లు నడిచేవాడంట. ఇప్పుడు 0.18 కిలోమీటర్లు నడవటం లేదు. అంటే ఆ రక్తంలోకి వచ్చి పడుతున్న చక్కెర అంతా, గ్లూకోజ్ అంతా ఏమవ్వాలి? ఎమర్జెన్సీ క్రియేట్ అయింది. పాపం కాలేయము, క్లోమము, వేరే వేరే నిర్నాళ గ్రంథులంతా ఇంత చక్కెర వచ్చి పడేసాము, గ్లూకోజు అమ్మమ్మో ఏమి చేయలేమని ప్యాక్ చేయడం మొదలుపెడతాం. అంటే పేపర్లన్నీ అక్కడ ఇక్కడ కింద మీద పడుంటే ఏం చేస్తాము? ప్యాక్ చేసి ఫైల్ చేస్తాం. ఆ ఫైలింగే యకృత్తు అంటే కాలేయము ఏం చేస్తుంది? గ్లైకోజన్ అనే ఒక సంక్లిష్ట పిష్ట పదార్థాన్ని తయారు చేస్తుంది. గ్లైకోజన్ ఎంత? 150 గ్రాములు ఉంది. 5 గ్రాములు ఖర్చు పెట్టేదానికే 1 గంట గంటన్నర నడవాలి. మనం నడవటం లేదు. ఎలా ఖర్చు కావాలి? వేరే రకంగా చేయాలి. కొలెస్ట్రాల్ రెడీ చేయండి, ట్రైగ్లిజరైడ్స్ రెడీ చేయండి, రుమెటిక్ ఫ్యాక్టర్ రెడీ చేయండి, మూల సందుల్లో తట్టండి, రక్తనాళం గోడల మీద తట్టండి. కొవ్వు హార్ట్ బ్లాక్ అయిపోయింది, కొలెస్ట్రాల్ ఎక్కువైంది, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైంది. అంటే మీకు బీపీ రెడీ అవుతోంది. రక్తనాళపు గోడల్లో ఈ కొవ్వు వెళ్ళి అంటుకోవడం మొదలుపెట్టిన తర్వాత బీపీ వచ్చింది, ట్యాబ్లెట్ తగో. బీపీ వచ్చింది, ట్యాబ్లెట్ తీసుకోండి. సంధివాతం వచ్చింది, ట్యాబ్లెట్ తీసుకోండి. కానీ అసలైన కారణం ఏమిటి? మన దేహంలో రక్తంలోకి గ్లూకోజు దిడీర్ అని వెంటనే మనం నింపటము నిజమైన కారణము. ఇది ఎవరు చెప్పట్లేదు మీకు. ఇంకా ఎక్కువైతుంది, కొవ్వు తయారు చేయండి. ఇంకా ఎక్కువ అవుతుంది, మాంసం తయారు చేయండి. ఒక్కొక్కరు ఊదుకోవడం మొదలుపెట్టారు. దాని ఊబకాయం అని పేరు. స్థూలకాయం రోగము. మీకు వైబ్రేషన్స్ ఇస్తాము, ప్రోటీన్ ఆహారం ఇస్తాము, ఇది చేస్తాము అది చేస్తాము, మీరు తక్కువ అవుతారు, మీ కిడ్నీ లేచిపోతుంది అంతలో. అంటే నిజమైన కారణం ఏమిటి ఇక్కడ? మీరు తింటున్న ఈ ఇడ్లీలు, దోశలు, చపాతీలు, ఈ కాఫీలు, ఈ టీలు మీరు 1 గంట నడవకపోవటం అని ఎవ్వరూ చెప్పట్లేదు. అంటే మీరు ప్రతిదినము 1 గంట నడిస్తే 5 గ్రాముల గ్లూకోజ్ ఖర్చు అవుతుంది, మళ్ళీ 5 గ్రాములు లోపలికి రావచ్చు. లేదు, మీరు ఇన్సులిన్ చుచ్చుకుంటే ఏమవుతుంది? జీవకోశంలోకి గ్లూకోజ్ వెళ్తుంది. అక్కడ మనం పని చేస్తే ఖర్చు అవుతుంది కార్బన్ డైఆక్సైడ్. గ్లూకోజ్ గెట్స్ బర్న్డ్. C6H12O6 plus oxygen gives carbon dioxide, water, ఎనర్జీ, శక్తి. అంటే గ్లూకోజ్ను
ఆమ్లజనకంతో మనము కాల్చాలి, అప్పుడు శక్తి వస్తుంది. అర్థమైందా? అంటే మనం ఏమీ చేయట్లేదు. లోపలికి పోయిన గ్లూకోజు కొద్దిసేపు ఉండి మళ్ళా వెనక్కి వచ్చేస్తుంది. ఏమైంది? అంతలోకి పొట్టలావైంది, ఎముకల సందుల్లో కల్మషాలు చేరుకున్నాయి, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, బీపీ వచ్చింది, బ్లాక్స్ అవుతున్నాయి. అన్నిటికీ ఒక్కొక్క ట్యాబ్లెట్ తీసుకో, ఎంతసేపు? లైఫ్ లాంగ్ తీసుకుంటూ ఉండు. మూల కారణం ఏంటి? ఇక్కడ మనం తింటున్న ఈ పదార్థాలు గ్లూకోజ్గా నియంత్రణ లేకుండా వెంటనే రక్తానికి గ్లూకోజ్ని చేర్చటము. అంటే మూలభూతంగా మనం తింటున్న ఆహార పదార్థాలే మనకు రోగాన్ని తెచ్చి ఇస్తున్నాయి. ఈ విషయాన్ని ఏ డాక్టరు, ఏ విజ్ఞాని చెప్పటం లేదు. దానికి తోడేం చెప్తున్నారు? ఈ మందు తీసుకో, ఈ మందు తీసుకో, ఈ మందు తీసుకో. సో ఓహోహో గ్లూకోజ్ ఎక్కువైందా? మెంతాకు రసం తాగండి, కాకరకాయ రసం తాగండి, పొద్దున లేచి ఆవు ఉచ్చలు తాగండి. గ్లూకోజ్ తక్కువైంది, కానీ ఇక్కడి నుంచి వస్తూనే ఉంది. అంటే రోజు తాగుతూనే ఉండండి, లైఫ్ లాంగ్ ఈ టాబ్లెట్ తీసుకుంటూనే ఉండండి. ఇది ఈ డాక్టర్లు చేస్తున్న డ్రామా. అర్థమవుతుందా? అంటే నిజంగా ఈ రోగాన్ని మనం మన దేహం నుంచి పూర్తిగా నిర్నామం చేసేదానికి దారి లేనే లేదా? మన పిల్లలు ఈ రోగంతో బాధపడాల్సిన కర్మ మనకు దేవుడు రాసి పెట్టాడా? అదొకటి. మన దేశంలో అంతా దేవుడు. మీ పిల్లల నోట్లో మీరు నూడిల్స్, ఈ పాలు, ఈ చపాతీలు, ఈ కోడిగుడ్లు వేస్తుంటే రోగాలు కాక ఇంకేం వస్తాయి? అంటే మన దేహంలోకి, రక్తంలోకి గ్లూకోజ్ను నిదానంగా, నియంత్రణతో, సమతులనంగా, సంయమంగా సరఫరా చేసే ఆహార పదార్థాల్ని మనం గమనిస్తే, ఆ పదార్థాల్ని మన నోట్లో వేసుకుంటే గ్లూకోజ్ 5 గ్రాములు, 2 గ్రాములు, 3 గ్రాముల కంటే ఎక్కువ రక్తంలోకి చేరకుండా ఉండేట్లు చూసుకుంటే ఈ రోగాలన్నిటికీ మనం తిలాంజలి ఆడబోదు. తిలాంజలి అంటే ఏమిటి? తిల్ అంటే ఏమిటి? నువ్వులు. అంటే ఎవరైనా చస్తే మనం ఏం చేస్తాం? నోట్లో నువ్వులు వేసి నారాయణ నారాయణ అంటాం. ఎందుకు? నువ్వుల్లో ఎంత అద్భుతమైన ఔషధి గుణాలు ఉన్నాయంటే, చచ్చిపోయిన వాడికి ఏదైనా అప్పితప్పి లోపల ప్రాణం ఇంకా ఉంటే నువ్వులు లేపి తీసుకొస్తాయని. దట్ ఈస్ ద రీజన్ వై వీ డూ దట్. అందులో అద్భుతమైన జీవసత్వాలు ఉన్నాయి. చెప్పాను కదా, నువ్వుల్లో 100 గ్రాముల్లో 1 లీటర్ పాలల్లో ఉన్నంత కాల్షియం ఉంది. ఏమిటి కనెక్షను? ఏమిటి కనెక్షన్? అంటే మనం వేసుకోవాల్సిన పదార్థాలని నోట్లో వేసుకోకపోవటం వల్ల ఈ భయానక స్థితి మనకు ఎదురయ్యింది. అంటే ఏ పదార్థమైతే మనకు దేహంలోకి, రక్తానికి గ్లూకోజ్ను నిదానంగా, సమతులనంతో, కానీ ఈ డాక్టర్లు ఏం చెప్తున్నారు? 6 గంటలకు ఒకసారి తిను, 8 గంటలకు ఒకసారి తిను, 10 గంటలకు ఒకసారి తిను, 12 గంటలకు, 2 గంటలకు ఒకసారి తింటూ ఉండండి, ఇంకేం పని లేదు మనకు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే 2 గంటలకు తింటూ ఉండాలి. ఎంత కొద్దిగా తింటూ ఉండాలి. అంటే ఆ కొద్దిగా గ్లూకోజ్ను నిదానంగా రక్తంలోకి సరఫరా చేసే యంత్రము, తంత్రము మనం చేస్తే నిజమైన ఆహార పదార్థం రెడీ అవుతుందని ఇప్పటికి మీ అందరికీ అర్థమై ఉండాలి. అర్థమవుతుందా? అంటే ఆహార పదార్థాన్ని ఇంతవరకు మానవ కులం నిర్వచించలేదు. మన దేహంలో జీవరసాయనిక క్రియ గల ఆ మెట్లుగా పదార్థాలు
పెద్ద పెద్ద పరమాణువుల నుంచి చిన్న పరమాణువు గ్లూకోజ్కు విడిపోవటాన్ని పచననాళంలో జరిగే జీర్ణక్రియ 108 అంటే 108 స్టెప్స్, హైడ్రాలిటిక్ స్టెప్స్, జల విచ్ఛేదన క్రియలు జరుగుతాయి. ఆ జల విచ్ఛేదన క్రియల్లో మనం చివరిగా అంతంగా గ్లూకోజ్ను తయారు చేయాలి. కానీ మనమంతా ఇప్పుడు మానవ కులము మొదట్లోనే నోటికి వేసుకునేదే చక్కెర అయింది. పొద్దున్న లేస్తే టూత్ పేస్ట్లో 5 గ్రాములు, కాఫీ, బెడ్ కాఫీ, కాఫీ లేచే ముందు కాఫీ, లేచిన తర్వాత కాఫీ, టిఫిన్ ముందు కాఫీ, టిఫిన్ తిన్న తర్వాత కాఫీ, ఆఫీసుకు పోతే పని ఎగరగొట్టేదానికి 2 సార్లు కాఫీ. అంటే చక్కెరని యథేచ్ఛగా మనం నోట్లో వేసుకోవడం వల్ల మనకు రోగాలు వస్తున్నాయి. బీపీ వచ్చింది మీకు చక్కెర వల్ల అని ఏ డాక్టర్ అయినా చెప్పాడా? లేదు. ఉప్పినకాయ తిని, ఊరగాయ తింటే నీకు బీపీ వస్తుంది. ఎంత ఉప్పు తింటారు మీరు? అప్పితప్పి మీ భార్య మర్చిపోయి రెండోసారి ఉప్పు వేస్తే ఆ సాంబారు ఛీ అని పక్కకు తడమేస్తుంది. మంచివాడైతే మన ఇద్దరం వెళ్ళి హోటల్లో తినొద్దామని తీసుకెళ్తారు. అదే మీ భార్య మర్చిపోయి 2 చక్కెర చెంచాలు గులాబ్ జాముకు ఎక్కువ వేస్తే, హేమావతి చాలా బాగుంది, ఇంకో 2 గులాబ్ జాములు తీసుకురా అంటే చక్కెర తింటారా, ఉప్పు తింటారా? కానీ ఈ డాక్టర్లు చెప్పేదేంటి? చక్కెర నుంచి మీకు బీపీ వచ్చిందని ఒక్క డాక్టర్ అయినా చెప్పాడా? చక్కెర నుంచి కొలెస్ట్రాల్ వచ్చిందని మీ డాక్టర్ చెప్పాడా? చక్కెర నుంచి ట్రైగ్లిసరైడ్స్ రెడీ అవుతున్నాయి, చక్కెర నుంచి మీ రక్తంలో నిర్నాళ గ్రంథిಗಳನ್ನ యథాతథంగా చెడిపేసే గుణాలు మొదలవుతున్నాయని మీ డాక్టర్ చెప్పాడా? చెప్పలేదు. బియ్యం వల్ల రోగం వచ్చిందని చెప్పటం లేదు, గోధుమల వల్ల రోగం వచ్చిందని చెప్పట్లేదు. ఎందుకంటే ఈ గోధుమల్లో, బియ్యంలో నిదానంగా గ్లూకోజ్ను రక్తానికి చేర్చే గుణం లేదు. 15 నుంచి 25 నిమిషాల్లో తన దగ్గరున్న గ్లూకోజ్నంతా ధారపోస్తుంది ఈ బియ్యము, గోధుమలు. అందుకే మనము ఒక 2 ఇడ్లీలు ఎక్కువ తింటే తల తిరుగుతూ ఉంటుంది. గ్లూకోజ్ షాక్, రక్తంలోకి గ్లూకోజ్ దిడీరని వచ్చి చేరటం వల్ల మనకు మందం అవుతుంది, మంపరం, కొద్దిసేపు పడుకుందాం అనిపిస్తుంది. అర్థమవుతుందా? అంటే మనకు వచ్చే రోగాలన్నీ ఈ బియ్యము, గోధుమల వల్ల జరుగుతున్నాయి, ఈ పాల వల్ల వస్తున్నాయి, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తున్నాయని ఈ డాక్టర్లు విశ్లేషణ చేసి చెప్పట్లేదు. రోగం వచ్చిందా, ఈ ఆకురసం తాగు, ఇది తగ్గుతుంది, అది చెయ్యి, ఇది చేయని వీళ్ళందరూ చెప్తున్నారు. నిజమైన కారణం ఏమిటి? మనము ఆహారం అనే పదార్థాన్ని నిజంగా ఇంతవరకు అర్థం చేసుకోవట్లేదు. ఆహారం అంటే రక్తంలోకి గ్లూకోజ్ను నిదానంగా, సంయమంతో, సమతూలనంగా ఒక్కొక్క గంటకి 2 గ్రాములు, 3 గ్రాములు, 4 గ్రాములు మాత్రమే విడుదల చేసే పదార్థాలు నిజమైన పదార్థాలు. అంటే ఈ తంత్రాంగాన్ని ఏ పదార్థాల్లో మనం గమనించాలి? ఈ పిష్ట పదార్థాన్ని గట్టిగా పట్టుకొని నిదానంగా వదిలిపెట్టే వ్యవస్థ ఈ ధాన్యంలో ఉంటే ఆ ధాన్యం మనకు ఆహారం అవుతుంది. అంటే ఆ పీచు పదార్థము, పిష్ట పదార్థము రేషియో బాగా చిక్కగా ఉండాలి. అంటే 60 గ్రాములు పిష్ట పదార్థం ఉంటే 8 గ్రాములు పీచు పదార్థం, 10 గ్రాములు పీచు పదార్థము, 12 గ్రాములు పీచు పదార్థం ఉంటే రేషియో 10కింత తక్కువ అవుతుంది. ఈ బియ్యంలో పిష్ట పదార్థము 79% ఉంది. నారు అంశ పీచు పదార్థం ఎంత ఉంది? 0.2 గ్రామ్స్ ఉంది. అంటే అది రాజముడి బియ్యం అయి ఉండొచ్చు, బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, ఏ రైస్ అయినా తినండి మీరు, మీకు దొరికేది 0.2 గ్రామ్స్ ఫైబర్. 0.2 79 గ్రామ్స్ పిష్టము, 0.2 గ్రామ్స్ ఫైబర్, దగ్గర దగ్గర రేషియో 385 అవుతుంది. అంటే ఇప్పుడు 25 సంవత్సరాల క్రితం నేను అమెరికాలో ఆ అమ్మాయిని చూసినప్పుడు ఈ విషయాలన్నీ నా తలలో
ఒకదాని తర్వాత ఒకటి. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ నారు ఉన్న ధాన్యాల్ని వెతకాలి. ఆ ఆహార పదార్థాల్ని మనం ఆహారంగా స్వీకరిస్తే ఈ రోగాలన్నిటికీ తిలాంజలి పాడవచ్చు. ఆ ఆలోచన వచ్చిన తర్వాత వెంటనే రీసెర్చ్ మొదలుపెట్టాం. ఏ పదార్థాల్లో, ఏ ధాన్యాల్లో ఈ నారు అంశము, పీచు అంశం ఎక్కువగా ఉంది గమనిస్తే మన పూర్వీకులు తిన్న పదార్థాలే ఇవి అని తెలిసిపోయి. ఆ పదార్థాలే కొర్రలు, అండుకొర్రలు, ఆర్కలు, సామెలు, ఊదర్లు. ఈ 5 ధాన్యాల్లో అర్థమవుతుందా నేను చెప్పేది? తెలుగు పర్వాలేదా? బాగానే మాట్లాడుతున్నాను అనుకుంటా. అర్థమవుతుంది కదా? కొర్రలు 8 గ్రాములు, 100 గ్రాములు కొర్రలు తింటే మీకు 8 గ్రాములు పీచు దొరుకుతుంది. ఆర్కలు, అరకలు అంటారు తెలుగులో, నిజమైన పదం ఆర్కలు. సూర్యుడు చెప్తాను. 9%. సామెలు 9.8%. ఊదర్లు 10 or 9.8. అండుకొర్రలు 12.5. ఎంత నారు ఉంది చూడండి. అంటే ఈ పదార్థాలని మనం తింటే మన దేహంలోకి గ్లూకోజు నిదానంగా వస్తుంది. ఇందులో పిష్టం లేదా పిష్ట పదార్థం ఉంది. 60 నుంచి 69% వరకు ఉంది. ఆ రేషియో ఏమవుతుంది? 10 కంటే తక్కువ అవుతుంది. 80/60, 90/65, 12.5/70, 5.5 అవుతుంది. సమ్ 8.8. అంటే 10 కంటే ఈ రేషియో తక్కువ ఉంటే మన దేహంలోకి, రక్తంలోకి గ్లూకోజ్ నిదానంగా వస్తుంది. అంటే మీరు పొద్దున లేచి సామెలు 2 గంటలు నానబెట్టాలి. నానబెట్టడం ఎందుకు? ఈ ధాన్యం వర్తులాకారంలో ఉంటుంది. ఈ నారు కేంద్ర బిందువు నుంచి పదరంగా అమర్చాడు దేవుడు. అంటే ఈ బియ్యంలో, గోధుమలో పైన మాత్రం ఉంటే పాలిష్ చేసి తీసేసేట్టు కాదు. అంటే ఈ పాలిష్ చేస్తే దీంట్లోనూ నారు వెళ్ళిపోతుంది. కాబట్టి పాలిష్ చేయని సామెలు మీరు వండుకొని తినాలంటే ఈ బియ్యంలాగా 2 నిమిషాల్లో నూడిల్స్ రెడీ కాదు. దీంట్లో నారు ఎక్కువ ఉంది, పీచు ఎక్కువ ఉంది. ఎక్కడుంది? లోపల ఉంది, కేంద్రంలో ఉంది. అంటే నానబెట్టాలి. 2 గంటలు నానబెట్టాలి. నీళ్లు నిదానంగా ఈ పొరలు దిగి లోపలికి పోయి లోపలున్న నారును కూడాను నానబెట్టిన తర్వాత అది వికసించు, అరళుతుంది. అంటే అప్పుడు ఇలా పెద్దగా కనిపిస్తుంది. అంటే నానబెట్టిన బియ్యాన్ని, ఈ కొర్ర బియ్యము, ఇది బియ్యమే. మీరు తింటున్న వరి ఒక్కటే బియ్యం కాదు. ఆర్క బియ్యము, సామె బియ్యము, ఊదురుల బియ్యము, అండుకొర్రల బియ్యము నానబెట్టి వంట చేస్తే 1 కేజీ 10 మంది తినేదానికి అవుతుంది. అదే ఈ తెల్ల బియ్యం అయితే 1 కేజీ 3 తిని ముగించేస్తాం. తిన్న తర్వాత ఏమవుతుంది? మనకి మన దేహంలోకి, రక్తంలోకి గ్లూకోజ్ నిదానంగా ఎన్ని గంటలు? 6 గంటలు. 6 to 7 hours ఇట్ టేక్స్. అంటే పొద్దున మీరు కొర్రలు, ఇడ్లీలు చేసుకొని తింటే ఒక 7-8 లాగించేశారనుకోండి, రాత్రి వరకు ఇంక మీకు ఏమీ అవసరం లేదు. ఇవన్నీ మేము ప్రాయోగికంగా రుజువులను సృష్టించాము. 6 గంటలు క్రికెట్ అంపైర్స్
ఈ కొర్రలు తింటే ఇంక ఏమీ అవసరం లేకుండా 6 గంటలు యథేక్షంగా నిర్విఘ్నంగా నిలబడి ఒక్క కొద్దిగా కూడాను శ్రమ లేకుండా క్రికెట్ మ్యాచ్ని పూర్తి చేయగలరు. ఈ లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ కొర్రల గంజి 2 లోటాలు తాగితే హ్యాపీగా పరిగెడుతూ ఉండొచ్చు, ఏమీ ఇబ్బంది లేకుండా. అదే బియ్యం తింటే కొద్దిసేపు ఉడికితే అలసట వచ్చేస్తుంది, ఎందుకంటే గ్లూకోజ్ అంతా వచ్చేస్తుంది రక్తంలోకి ఒకటేసారి, అది జీవకోశంలోకి వెళ్ళేదానికి లేదు. సో అలసట వస్తుంది. అందుకే మనం ఎక్కువగా చక్కెర పదార్థాలు తింటే కైపు మాంతు అంతా వచ్చేది. అదే మీరు కొర్రలు ఇడ్లీలో 10 తిన్నా కానీ ఆ కైపు మంతు రాదు మీకు. ఎందుకు? నిదానంగా గ్లూకోజ్ రక్తంలోకి వస్తుంది. ఆర్కలు తింటే ఇంకా నిదానం, కొర్రలు తింటే ఇంకా నిదానం, అండు కొర్రలు తింటే మ్యాక్సిమం నిదానం. ఇది అద్భుతం. కానీ దీన్ని అందరినీ ఈ సైంటిస్టులు ఏం చెప్పారు? చిరుధాన్యాలు, కిరుధాన్యాలు, తృణధాన్యాలు అని పేరు పెట్టారు. అంటే పారేసేటివి. ఇంగ్లీష్ వాళ్ళు ఇంకా ఇంకా తమాషా వాళ్ళు. ఈ పిగ్లెట్టు, బుక్లెట్టు, చిక్లెట్టు అన్న తరహా మిల్లెట్టు అన్నారు. మిల్లులో అడ్డం వస్తున్నాయి ఇవి అని మిల్లెట్టు అని పేరు పెట్టారు. అంటే మీరు ఈ పదార్థాలని తినకుండా ఉండాలని ఈ కంపెనీలు ఇచ్ఛాపూర్వకంగా చేసిన భయానక పరిస్థితి ఇది. అంటే ఇన్ని సంవత్సరాలు మన దేశంలో కూడాను ఆహార శాస్త్రజ్ఞులు చేస్తూనే ఉన్నారు పరిశోధనలు, కానీ ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టడం లేదు. ఇంత అద్భుతమైన ధాన్యాల్ని నిర్నామం చేశారు, విత్తనాలు లేకుండా జరిగిపోయేటి. సో 20 సంవత్సరాల క్రితం నేను ఈ విషయాల్ని సూక్ష్మంగా గమనించి ఈ విత్తనాలు లేకుండా మానవ కులం నిజంగా ముందుకు పోలేదు. నిజమైన ఆరోగ్యం ఈ విత్తనాల్లోనే ఉంది. అంటే ఈ విత్తనాల్ని మనం మళ్ళా సజీవంగా ముందు తరాలకు ఇవ్వాలంటే మనం తినాలి. మనం తిని ఈ రోగాల్ని బాగు చేసుకొని చూపించి ముందు తరాలకు ఇవ్వాలి అని 20 సంవత్సరాల క్రితం అమెరికా వదిలి ఇండియాకు వచ్చి, అఫ్కోర్స్ కారణాంతరాల వల్ల మైసూర్లో ఉండాల్సి వచ్చింది. నా భార్య బెంగళూరు ఆవిడ. సో నేను బెంగళూరులోనే ఉంటాను అని పట్టుబట్టింది. లేదమ్మా బెంగళూరు చాలా కష్టము, మైసూరుకు పోదామని ఒప్పించి మైసూరుకు వెళ్ళాను. మైసూరులో నుంచి ప్రతి పల్లె పల్లెకు వెళ్ళి ఈ ఆర్కలు, కొర్రలు, అండు కొర్రలు విత్తనాలు తెచ్చి వేరే రైతులకిచ్చి పెంచి తెచ్చి రోగులకిచ్చి బాగు చేసి, మధుమేహ రోగం గ్యాంగ్రీన్, రేపు మర్నాడు కాలు కట్ చేయాలి అంత వాళ్ళకి సామె బియ్యం తినిపించాను. దానికి క్లూ ఎక్కడ దొరికిందంటే, తిమ్మప్ప పద్మావతిని పెరుక్కుంటూ మన కొండల్లోకి, తిరుపతి కొండలోకి వచ్చి తలకు గాయమయ్యి ప్రజ్ఞ తప్పి కింద పడి ఉంటాడట. అప్పుడు వకుళ దేవి వచ్చి వాడికి సామె గంజి ఇచ్చి బాగు చేస్తుంది. అంటే గాయాలు ఏవైనా అయితే ఈ సామె గంజి ఇస్తే 3 రోజుల్లోనే బాగవటం మొత్తం. అంటే అందరికి 3 రోజుల్లో బాగు కాదు, 3 వారాలు కావచ్చు, కొందరికి 3 నెలలు కావచ్చు. మీ రోగ స్థితి మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది రోగులకి ఈ విధంగా బాగు చేసిన తర్వాత తమాషా ఏంటి తెలుసా? 6 నెలల తర్వాత కాలు బాగవుతుంది, బాగా నడవండి అయ్యా, రోజు 1.5 గంట నడుస్తూ ఉండండి, మీకు ఇంక రోగం ఉండదు, ఈ ఆర్కలు సామెలు అంతా తినండి, అంతా బాగవుతుంది. అంతా బాగా అయిపోయింది డాక్టర్. HbA1c, ఈ ఎక్కువైన షుగరు రక్త కణాల మీద కూర్చుంటే HbA1c అంటారు. అది 7, 8, 9, 10, 12 వరకు వెళ్ళి ఉంటుంది ఈ రోగుల్లో. ఈ ఆర్కలు సామెలు కొర్రలు తినడం మొదలు పెడితే 6 నెలలకి 6కు వచ్చేస్తుంది, నార్మల్కి వచ్చేస్తుంది. సో నార్మల్ అయిపోయారు, ఇంకేమి ప్రాబ్లం లేదు, పర్వాలేదు అని నేను చెప్పి పంపిస్తే మరుసటి రోజు వస్తారు వెనక్కి, డాక్టర్ రేపటి నుంచి నార్మల్ భోజనం చేయొచ్చా అంటే, నేను ఇంతవరకు అబ్నార్మల్ భోజనం చేయించాను. బాబు నిజమైన భోజనం ఇది, ఆరోగ్యకరమైన ఆహారం ఇది. దాన్ని తిన్నందుకే గొంతులో పడిన వాడి బయటకు వచ్చావు, లేకపోతే గొంతులో పూడ్చిపెట్టాల్సి వచ్చేది 2 రోజుల్లో. అవునా? అంటే ఏమిటి? మన
తలల్లో ఈ కంపెనీలు అంటే నేనేదో వీడేడో పిచ్చోడు ఇది తినిపించి నాకు బాగా చేయించాడు అంటే మళ్ళా నార్మల్ ఊట అంటే నార్మల్ భోజనం చేసుకుంటూ వెళ్తాను అని. అంటే మన మానవ కులానికి వచ్చిన రోగము నిజంగా మధుమేహం కాదు, నిజంగా క్యాన్సర్ కాదు, నిజంగా ఈ రొమటిజం కాదు. మన నోట్లోకి ఏం వెళ్తుందని చూసుకోకుండా చేతుల్లో ఇప్పుడు ఫోన్లు పెట్టుకొని ఏమి తింటున్నామో కూడా తెలియకుండా తినే ఒక స్థితికి వచ్చాం. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే వీఆర్ ఆల్ బాదర్డ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. అదేమిటి అంటే ఎకనామిక్ గ్రోత్. అందరికీ ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ గ్రోత్, ఎవరు చూడు ఎకనామిక్ గ్రోత్. అది పిఎంను అడుగు ఎకనామిక్ గ్రోత్, సైంటిస్ట్ని అడుగు ఎకనామిక్ గ్రోత్, రైతును అడుగు ఎకనామిక్, ఎవ్రీ వన్ వాంట్స్ ఎకనామిక్ గ్రోత్. అంటే వైద్యకీయ రంగంలో ఎవరైనా అదే కావాలి అదే కావాలి అదే కావాలి అంటే ఒకే పనిని చేస్తూనే ఉంటాను అంటే దాన్ని ఏమంటారు తెలుసా? అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అంటారు. అర్థమైందా నేను చెప్పేది? అంటే మానవ కులంకి ఇప్పుడు ఏమైంది? అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అయింది. ఒకటే కావాలి, ఇంకేమీ వద్దు, చేసిందే చేయాలి, డబ్బులు 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 డబ్బులు. సో వీఆర్ ఆల్ ఇన్ దిస్ బిజినెస్ ఆఫ్ మేకింగ్ మనీ. whether you are a scientist, whether you are a doctor, whether you are a teacher, whether you are a professor, whether you are a CM, whether you are a P, doesn't matter. Everyone wants economic growth. At what cost? మీ ఆరోగ్యం పాడవుతుంది, భూమి తల్లి పాడవుతుంది. మన భూమిలో విత్తనం వేస్తే మొలక లేకుండా ఈ ఆధునిక కృషి పద్ధతుల వల్ల 38% భూమి మరుభూమిగా మార్పాటు చేశాము గడిచిన 25 సంవత్సరాల్లో. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మనం తింటున్నదేమి? ఒకే ఒక్క ప్రశ్న. ఈ ప్రశ్నని వేసుకొని నేను ఇప్పటికీ వేల మందికి ఆరోగ్యాన్ని ఇచ్చాను. అంటే ప్రతి ఒక్కరిని కూర్చోపెట్టుకొని నేను మనం తింటున్నదేమి బాబు అని అడుగుతారు. పాలు తాగుతారు, చక్కెర తింటాను, నూడిల్స్ తింటాను, పిజ్జా తింటాను, మాంసం తింటాను, కోడిగుడ్లు తింటున్నాను. వీనన్నిటిని విశ్లేషణ చేసుకో. ఇది తినే పదార్థమా, తినే పదార్థం కాదా? ఇది తాగే పదార్థమా, తాగే పదార్థం కాదా? నీ నోట్లోకి ఏం పోతుంది, ఏం పోకూడదు, ఏం పోవాలి? ఈ విషయాల్ని క్షుణ్ణంగా చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉండాల్సిందే? ఈ వైద్య లోకం మీద ఉండాల్సింది. కానీ ఈ వైద్య లోకం ఏం చేస్తోంది? మందుల్ని మీ తలల మీద రుద్దే పనులు చేస్తుంది, కానీ రోగాల్ని బాగు చేసే విధానాల్ని వెతకటం లేదు, వెతక తలచుకోవటము లేదు. ఎందుకంటే వాళ్ళకి కనిపించేది ఒకటి పక్కన సున్నాలు, కానీ మీ ఆరోగ్యం కాదు. ఇందులో రెండో మాట లేనే లేదు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంతవరకు ప్రగతి, పురోగమనము, సైన్సు, రేపు మర్నాడు వెళ్ళి మంగళగ్రహం మీద సంసారం చేస్తామంటున్నారు. పొద్దున్న లేస్తే ఇక్కడ కక్కస్ చేసేదానికి కావట్లేదు మనకి. వీఆర్ నాట్ ఏబుల్ టు షిట్ ప్రాపర్లీ అండ్ వీ వాంట్ టు గో అండ్ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఇన్ ద ప్లానెట్. మంగళగ్రహం మీదకి వెళ్తాను అంటే ఈ వైజ్ఞానికతం ఏమిటి? షియర్ నాన్ సెన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కమర్షియలైజేషన్ ఆఫ్ ద సో కాల్డ్ టింకరింగ్ ఆఫ్ నాలెడ్జ్. నిజమైన నాలెడ్జ్ కాదు ఇది, విజ్ఞానం కాదు ఇది, కుజ్ఞానం. ఎందుకంటే గడిచిన 20-30 సంవత్సరాల్లో మన భూమి మీద ఉన్న జీవ సంకులంలో 48% నిర్నామమైపోయింది, ఎక్స్టింక్ట్. ఇప్పుడు తిమింగలాల్ని ఎంచుతున్నారు సముద్రంలో. ఇదంతా చాలదను సముద్ర గర్భానికి చేయి వేసి అందులో ఉన్న జీవచరాలని తినటం మొదలుపెట్టారు. ఇంకా ఇదంతా చాలదు అని చివరకు చాక్లెట్లలో బొద్దింకలు వేసుకొని తింటున్నాం. ఏ చాక్లెట్లలో బొద్దింకలు ఏమిటి? నో ప్రాబ్లము. ఆవుల్నే మింగేస్తాను, పందుల్నే తినేస్తాను, కోళ్లనే తినేస్తాను, తిమింగలాలనే మింగేస్తాను.
అంటున్నది ఈ మానవలోకం. నిజంగా ఆలోచిస్తే ఇవన్నీ ఒక్క చుక్క, ఒక్క బొట్టు నోట్లోకి వెళ్ళవలసిన పదార్థాలు కానే కాదు. నిజమైన ఆరోగ్యకరమైన పదార్థాలు అంతా మానవ కులానికి కావాల్సింది ఈ 5 సిరిధాన్యాలు మాత్రమే. ప్రోటీన్ కావాలి, సోయాబీన్ తిను. ఆ సోయాబీన్ ఉత్పాదన చేసేదానికి కలుపునాశక పదార్థాన్ని వాడితే ఆ కలుపునాశక పదార్థం మీకు రక్త క్యాన్సర్ వచ్చేదానికి కారణమవుతాం. కలుపునాశక పదార్థాలు నిజమైన విష పదార్థాలు. నీళ్లలో కరిగి మీ దేహంలోకి చొచ్చుకొని క్యాన్సర్ గడ్డలు, క్యాన్సర్ రోగాన్ని ఉత్పాదన చేస్తుంది. అంటే మనం తింటున్న పదార్థాల నుంచి ఈ రోగాలు వస్తున్నాయి, కానీ దేవుడు మీకు రాసి పెట్టలేదు. ఎందుకంటే ఈ గడ్డలు ఉన్న వాళ్ళని ఈ ధాన్యాలను తినిపించి ఎంతో మంది బాగు చేసుకున్నారు. ఇప్పుడు నా దగ్గరికి రావట్లేదు ఎవరు, యూట్యూబ్లో వదిలిపెట్టేశాం. అందరూ యూట్యూబ్లో వినుకొనే బాగు చేసుకుంటున్నారు. నేను బాగు చేసింది 10,000 అయితే యూట్యూబ్లో విని బాగు చేస్తున్న వాళ్ళు లక్షల మంది. అంటే ఏదైనా ఒక విషయం తెలిస్తే దాన్ని డబ్బులు ఎలా చేసుకోవాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. రండి, హలో డాక్టర్, ఈ ఫోన్కి ఫోన్ చేయండి, అక్కడికి రండి, మేము ఒక డబ్బా ఇస్తాం మీ. ఇలాగ తయారయ్యారు వైద్యులు. విజ్ఞానము ఉండేది పంచుకునేందుకు, పంచుకొని వేరే జీవులకు సౌకర్యం కలిగించేందుకు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఒక మనిషిని ఇంకొక మనిషి పీడించుకునే రోగం వచ్చింది. అందుకే శ్రీశ్రీ అన్నాడు, ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం, రణరక్త ప్రవాహ సిక్తం. ఎవరు చెప్పారు ఇది? శ్రీశ్రీ చెప్పారు. అంటే మనం ఒకరినొకరిని చంపుకొని జీవనం చేసే ఒక దుస్థితికి వచ్చాము. కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవరాశిని ప్రేమించి మనము ఆరోగ్యంగా ఉండి అవి సుభద్రంగా ఉండే ఒక ఆలోచన మన మానవ కులంలో లేకుండా పోయింది. ఇంకా రాబోయే 50 సంవత్సరాల్లో మనం మన ఆడంబరతనాన్ని తగ్గించుకొని సరళ జీవనం, సహజంగా జీవనం చేయడం. అంటే ఈ పదార్థాలను పెంచేదానికి నీళ్లు అవసరమే లేదు. కొర్రలు 1 కేజీ పెంచేదానికి 200 లీటర్లు చాలు, 200 లీటర్స్ ఆఫ్ వాటర్, దట్స్ ఆల్. అంటే 4 వర్షాలు వస్తే 3 నెలల్లో ఇది పంట పెండి. అండు కొర్రలు అయితే 65 రోజులకే వచ్చేస్తాయి, 65 days గల కట్టేస్తాయి. ఇంత అద్భుతమైన పదార్థాల్ని మనం పూర్తిగా మర్చిపోయేట్టు చేసింది ఈ కంపెనీలు, ఈ మందుల కంపెనీలు, ఈ ఎరువుల కంపెనీలు, ఈ ప్లాస్టిక్ కంపెనీలు. వాళ్ళు తానా అంటే మనం తందానా అంటున్నాం. ఈ పాశ్చాత్యరు డబ్బు కోసం ఏమైనా చేసేదానికి రెడీ ఉన్నారు. మనం వాళ్ళని వెనకల అంధానుకరణంలో మొత్తం ప్రకృతిని నాశనం చేసేదానికి బయలుదేరాం. ప్రకృతిని నాశనం చేస్తూ మనము నాశనం అవుతున్నామని మనకు అర్థం కావట్లేదు. అంటే మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం. వీటన్నిటికీ ముఖ్య కారణము గడిచిన 40-50 సంవత్సరాల్లో మన ఆహార పదార్థాలకు మనకు తెలియకుండానే మన ముక్కు కిందనే మార్పాడైపోయాయి, యాజ్ వి సీ ఇట్. ఎందుకంటే కొర్రలు ఒక 100 సంవత్సరాల క్రితం, ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఫాక్స్ స్టైల్ మిల్లెట్ అంటారు, ఇటాలియన్ మిల్లెట్ అంటారు. అంటే ఇటాలియన్ ఆల్ప్స్, ఆ కొండలు కొండ చర్యల్లో యథేచ్ఛగా పెరుగుతున్నారు. ఇది ఫాక్స్ స్టైల్, అంటే మన నక్క తోకలాగా ఉంటుంది దాని గెల, అందుకే ఫాక్స్ స్టైల్ మిల్లెట్ అంటారు. ఇటాలియన్ మిల్లెట్. ఆర్కలు హిమాలయ పర్వత శ్రేణుల్లో, కొండ చర్యల్లో, బయలు సీమల్లో ఇప్పటికీ పెరుగుతుంది.
కోడో చావల్ అంటారు, కోడో అంటారు, కోడో మిల్లెట్. సామెలు ఇప్పటికీ ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో, పేద దేశాల్లో పెంచుకొని తింటున్నారు సామెలు. లిటిల్ మిల్లెట్, ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు, లిటిల్ మిల్లెట్. అన్ని సిరిధాన్యాల్లో అతి సన్న ప్రమాణం ఉండేది సామెలు, లిటిల్ మిల్లెట్ అంటారు, ఆఫ్రికన్ మిల్లెట్. ఊదరు, జాపనీస్ మిల్లెట్ అంటారు దీన్ని. అంటే జపాను, ఇండోనేషియా ఆ ప్రాంతంలో 1900 సంవత్సరానికి ముందు వాళ్ళు తింటున్నది ఊదురు. బార్నియార్డ్ మిల్లెట్ అంటారు. అండుకొర్రలు, అమెరికన్ మిల్లెట్. అంటే అమెరికా ఖండం, ఉత్తర అమెరికా ఖండం, దక్షిణ అమెరికా ఖండంలో యథేచ్ఛంగా 1850 ముందు ప్రాంతాల్లో దీన్ని పెంచుకునేవాళ్ళు. ఇప్పుడు అది ఆవులకు ఎద్దులకు ఇస్తూ దాన్ని అక్కడికి తీసుకెళ్లారు. అందరూ గోధుమలు తింటూ నిజమైన ఆహారాన్ని, అద్భుతమైన ఆహారము ఇది తింటే మీ పచననాళంలో, జీర్ణనాళంలో ఉన్న ప్రతి ఒక్క రోగము బాగవుతుంది. అది క్యాన్సర్ గడ్డలు ఉండొచ్చు, అల్సర్స్ ఉండొచ్చు, మధుమేహము ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ద నేమ్ ఈస్, దే ఆర్ ఆల్ జస్ట్ నేమ్స్ ఫర్ యూ. ఎప్పుడైతే మీరు ఈ 5 ధాన్యాల్ని ఆహారంగా స్వీకరిస్తారో అప్పుడు క్యాన్సరు, మధుమేహము, సంధివాతము, రక్తము ఒత్తడ ఇవన్నీ నిజంగా ఈ డాక్టర్లు ఇచ్చిన పేర్లుగా నిలిచిపోతాయి, రోగాలుగా మీ దేహంలో ఉండవు అని చెప్పేదానికి నిస్సంశయంగా నేను వేలు చూపి చెబుతున్నాను. మీరు చేయాల్సింది ఇంతే. రోగంతో బాధపడుతున్నారు, మీకు మేము ఆరోగ్య రహదారిని నిర్మించాము, దాన్ని వదిలి దీంట్లో నడవండి అంతే. యూ జస్ట్ హ్యావ్ టు లీవ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అండ్ జస్ట్ వాక్ దిస్ రోడ్. వీ హ్యావ్ బిల్ట్ ద రోడ్ ఫర్ యూ, యూ ఓన్లీ హ్యావ్ టు వాక్, దట్స్ ఆల్. హెల్త్ ఈజ్ యువర్స్. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. కానీ ఇంగ్లీష్లో ఏమంటారు? హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు దొంగలు వాళ్ళు. అంటే హెల్త్ని వెల్త్కి సమానంగా చేస్తున్నారు. ఇలాంటి వెల్త్లు ఎన్నున్నా కానీ ఆరోగ్యానికి సరికావు అని తెలుగులో నానుడి. ఆరోగ్యమే మహాభాగ్యము అంటే ఎంత శ్రీమంతులైనా నిజంగా ఆరోగ్యం కావాలంటే మీరు చేయాల్సిందింతే. ప్రకృతికి సహజదత్తమైన ఈ ధాన్యాల్ని సంతోషంగా, ప్రీతితో, ప్రేమతో భోజనం చేయండి. మీ ఆరోగ్య సమస్యలన్నీ 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపున నిర్నామమవుతాయి. అంతేకాకుండా ఈ ధాన్యంలో కొన్ని అద్భుత గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు ఏమిటంటే, కొర్రలు తింటే మీ నరనాడుల్ని శుద్ధం చేస్తుంది. ఆర్కల్ని తింటే మీ మూల మధ్య రక్త ఉత్పాదన అయ్యే ప్రాంతాన్ని శుద్ధం చేస్తుంది. అంటే మీకు రక్తానికి సంబంధించిన రోగాలన్నీ ఆర్కల వల్ల బాగవుతాయి. అంటే రోగ నిరోధక శక్తి హెచ్చు కావాలంటే, అంటే మీ పిల్లలు ప్రతిదినము చీముళ్ళు, చట్టు బట్టు అనుకుంటూ కింద పడిపోకూడదు, జ్వరాలు రాకూడదు, ఈ డెంగ్యూ రాకూడదు, చికెన్ గున్యా రాకూడదు అంటే మీరు చేయాల్సింది ఇంతే. వారానికి 2 రోజులు ఆర్కలు తినండి. అదే సామెలు తింటే మీ జననాంగాలు శుద్ధమవుతాయి. అంటే వీర్యకణాలు లేవు ఇప్పుడు మగవాళ్ళల్లో. ఆడవాళ్ళల్లో అండాణువులు సరిగ్గా పనిచేయట్లేదు. ఈ రోగాలు బాగు కావాలంటే, ముందిన తరాలు ఆరోగ్యకరంగా పుట్టాలంటే మీరు సామెలు తినండి. ఊదర్లు మీ కాలేయము, క్లోమము, ప్లీహము, మూత్రపిండాలు, ఈ మృదు అంగాలు శుద్ధీకరణం జరగాలంటే ఊదలు తినండి. అంటే మీకు లివర్ సిరోసిస్, జాండీసు, మూత్రపిండ రోగాలు వచ్చాయంటే ఎక్కువగా ఊదుర్లు తినండి. అండుకొర్రలు మీ వెంట్రుకల నుంచి గోరు వరకు అన్ని అంగాలను శుద్ధం చేసే అద్భుతమైన గుణాలు ఈ అండుకొర్రల్లో ఉన్నాయి. అంటే మీరు ఎలా తినాలి ఈ ధాన్యాల్ని?
ఈ మల్టీగ్రెయిన్ అంటే అన్ని మిక్స్ చేసుకొని ఒకటేసారి తినేస్తామంట, అంత బాగవుతుంది అని. నో నో నో. ఎందుకంటే అన్ని మిక్స్ చేసినా కానీ మీరు తినేది 100 గ్రాములే కదా, ఒక పూట ఎక్కువ తినలేరు. అంటే కొర్రలు 20%, ఆర్కలు 20%, సామెలు 20%, ఊదులు అండుకొర్రలు, అంటే ఏ ఒక్క అంగము శుద్ధం కాదు. అంటే మీరు తినాల్సిన విధానం ఈ ధాన్యాల్ని ఒక్కొక్క ధాన్యం ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ సమంగా సమతులనంగా తినండి. అంటే 2 రోజులు ఆర్కలు, 2 రోజులు కొర్రలు, 2 రోజులు సామెలు, 2 రోజులు ఊదర్లు, 2 రోజులు అండు కొర్రలు. ఎలా తింటారు? బాగా నానపెట్టి వంట చేయండి. గంట కాదు 2 గంటలు నానబెట్టండి. కానీ ఇప్పుడు 2 నిమిషాల్లో నూడిల్స్ రెడీ అనే కల్చర్కి వచ్చాం మనం. సో 10 నిమిషాలు 15 నిమిషాలు కుక్కర్లో వేసి బుర్ర బుర్రన్ని విజిల్ చేయించేసి తినడం మొదలు పెడితే పైన ఉడికింటుంది, లోపల ఉడికిండదు. అర్థమవుతుందా? అంటే రొట్టె చేయాలన్నా నీళ్ళలో నానబెట్టి పిండిని 1 గంట లెట్ ఇట్ రెస్ట్. ఉప్మా చేయాలన్నా కానీ రాత్రే నానబెట్టండి నూకని, పొద్దున్న లేచి ఉప్మా చేయండి. అర్థమవుతుందా? ఇంతే మీకు కావాల్సింది, ఇంకేమీ అవసరం లేదు. బియ్యము మన ఆహారం కాదు, గోధుమలు మన ఆహారం కాదు, పాలు కానే కాదు, చక్కెర అసలే కాదు. సండే ఆ మండే కావో అండే అంట తెందుల్కర్ వచ్చి చెప్తాడు, మాత్రం నమ్మకండి, తినకండి. కొబ్బరి చెట్టు తింటే కొలెస్ట్రాల్ వస్తుందంటాడు, కోడిగుడ్డు తింటే ఏమీ కాదంటాడు ఈ డాక్టర్. ఎంత మోసం చూడండి. ఇన్ఫ్యాక్ట్ కొబ్బరి పాలు తాగితే మీ పిల్లలకి సూక్ష్మగ్రాహితనం వస్తుంది. కొబ్బరి నూనె తాగితే మీ పార్కిన్సన్స్ బాగవుతుంది, మీ అల్జైమర్స్ బాగవుతుంది, మీ బుద్ధిమాన్యం బాగవుతుంది, మీ మరుగుతనం బాగవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే లక్వా, ఫిట్స్, బుద్ధిమాన్యం, బుద్ధి భ్రమణం, ఇవన్నీ రోగాలు నరనాడులకు సంబంధించినటివి. దానికి అద్భుతమైన ఆహారం కొర్రలు, అండుకొర్రలు అని చెప్పి ఒట్టి అండుకొర్రలు కొర్రలే మాత్రం తినకండి, వేరే అంగాలు శుద్ధం అవుతూ ఉండాలి. అంటే మీరు ఎక్కువగా కొర్రలు తినండి, అండుకొర్రలు తినండి, మిగిలిన 3ను ఒకరోజు తింటూ ఉండాలి. ఈ 5 ధాన్యాలు అందరూ తినాలి. కానీ మీ రోగాన్ని పట్టుకొని ఏది ఎక్కువ తినాలి, ఏది తక్కువ తినాలి, తక్కువ ఏం లేదు, తింటూ ఉండాలి, ఎక్కువగా తినాలి. కొర్రలు 2-3 రోజులు తినండి, అండుకొర్రలు 2-3 రోజులు తినండి, ఆర్కలో 1 రోజు, ఊదులో 1 రోజు, మళ్ళా 2 కొర్రలు 3 రోజులు. అలాగే మీకు బ్రెయిన్ క్యాన్సర్, ట్యూమర్స్ వచ్చాయనుకో, అప్పుడు మీరు ఎక్కువగా తినాల్సింది కొర్రలు, అండుకొర్రలు, ఆర్కలు. బోన్ క్యాన్సర్, అండుకొర్రలు, సామెలు. అర్థమవుతుందా? అంటే ఏ అంగాల్లో ఈ రోగం మీకు ఎక్కువగా కనిపిస్తుంది? శ్వాసకోశాలు, కొర్రలు. వరాహస్వామి భూమి హిరణ్యాక్షుడి నుంచి రక్షించి తెచ్చిన తర్వాత అంటే ఊపిరి దొరకకున్నప్పుడు, స్వామి ఏమి ఇవ్వాలి నీకంటే, ప్రియాంగు పాయసం ఇవ్వండి బాబు అన్నట్ట. ప్రియాంగు అంటే కొర్రలు, సామంగు అంటే సామలు, హారంగు అంటే ఆర్కలు. ఇవి జనపద పదాలు. అర్థమవుతుందా? అంటే దీనికి సంకేతాలు మన పురాణాల్లో ఎప్పుడో రాసి పెట్టారు. అంటే మీరు అనుకుంటేది ఇది ఇటలీ నుంచి వచ్చింది, ఇది హిమాలయాల నుంచి వచ్చింది, ఆఫ్రికా నుంచి వచ్చింది, ఇది జపానీస్ నుంచి వచ్చింది, ఇవన్నీ అక్కడ పెరుగుతున్నాయి. దీనికి ముందే మన దేశంలో 5 ధాన్యాలు పెంచుతున్నాము, తింటున్నాము, హాయిగా ఉంటున్నాము. ఇది మన దేశం యొక్క అదృష్టము. ఎందుకంటే ఈ ధాన్యాలు ఇప్పటికీ జీవంతంగా ఉండింది మన దేశంలోనే, వేరే దేశాలలో నిర్నామం అయిపోయాయి. అంటే ముందిన తరాలకు ఆరోగ్య రహదారిని నిర్మాణం చేయాలంటే మళ్ళా మన దేశంలోనే ఈ బీజాల్ని, విత్తనాల్ని కనుక్కొని పునశ్చేతనం కావించి దీనికి సిరిధాన్యాలని పేరు పెట్టింది నేనే. అంతే, పేరు పెట్టాను, కానీ ఇచ్చింది దేవుడు. ఆ దేవుణ్ణి ధ్యానం చేసుకుంటూ ప్రతిదినము 15 నిమిషాలు పొద్దున, సాయంకాలం దేవుణ్ణి ధ్యానం చేసుకోండి. మీకున్న రోగాలన్నీ మటుమాయమవుతాయి. అంటే మీరు చేయాల్సింది ఇంతే, వెరీ సింపుల్. ఆర్కలు, సామెలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదుర్లు తినండి.
బియ్యము అంటే తెల్ల బియ్యము, ఈ వరి బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర, కోడిగుడ్లు, మాంసము, చేపలు వదిలిపెట్టండి. 1 గంట, గంటన్నర ప్రతిదినము నడవండి. ఇంత అద్భుతమైన పదార్థాలని, దేశాన్ని, నీటిని, భూమి తాయిని మనకిచ్చిన ఆ దేవుణ్ణి ప్రతిదినము 15 నిమిషాలు ధ్యానంలో కూర్చొని ధ్యానం చేయండి. ధ్యానం చేయడం అంటే ఏమిటి? ఊరిక కూర్చొని పుస్ అని గాలి వదలటం కాదు. ఆ గాలి వదిలేదానికి చైతన్యాన్ని ఇచ్చిన ఆ దేవుణ్ణి స్మరణ చేయటం నిజమైన ధ్యానం. దేవుణ్ణి ధ్యానం చేయకుండా ఏమి సర్కస్ చేసినా ఏమీ లాభం లేదు. సో ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ యోగాభ్యాసం కానీ ధ్యానం కానీ చేయండి. దేవుడు లేని ధ్యానము శూన్యము. పరిపూర్ణం కావాలంటే శూన్యమే పరిపూర్ణము. దేవుణ్ణి నింపండి, అది పరిపూర్ణమవుతుంది. అదే నిజమైన ఆరోగ్యము. అంటే మనకు ఆరోగ్యానికి కావలసిన అన్ని అంశాలు దేవుడు ఇప్పటికీ భూమి మీద ఉంచినాడు. ప్రదేశం ఏదంటే మన దేశమే. ఈ ధాన్యాలన్నీ ఇప్పటికీ తెలుసో తెలియకో ఇంకా పెంచుకుంటూ ఏం చేయాలో తెలియక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే మనమంతము నగరవాసులు ఈ ధాన్యాలను తింటే డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? మన పేద రైతులకు వెళ్తుంది. అదే మీరు బియ్యము, గోధుమలు, కోడిగుడ్లు, పాలు తింటూ ఉంటే, తాగుతూ ఉంటే డబ్బంతా ఎక్కడ పోతుంది? బహురాష్ట్రీయ కంపెనీలకు వెళ్తుంది. మన దేశం బాగుపడాలంటే మన రైతులు పెంచిన ధాన్యాల్ని మనం తినాలి. మనం ఆ ధాన్యాలు తినటం వల్ల ఆరోగ్యశ్రీ మనకు వస్తుంది. వాళ్ళు కొద్దిగా డబ్బులు చూస్తారు. అంటే రైతులు ఆత్మహత్యలను ఆపాలి అంటే అనుదానాలను ఇవ్వటం వల్ల రైతులు ఆత్మహత్యలు ఆగవు. రైతులు పెంచుతున్న పదార్థాలని ప్రీతితో, ప్రేమతో డబ్బులిచ్చి కొనుక్కుంటే వాళ్ళ రైతులు ఆత్మహత్యలు ఆగుతాయి. కానీ మనమేం చేస్తున్నాం? రైతుల్ని ఆధునిక కృషి పద్ధతుల్లో లేబరర్స్గా కన్విక్ట్ చేస్తున్నాం. వాళ్ళకింత కమిషన్ ఇచ్చేసి వాళ్ళు పెంచినది ఆ చెరకు, ఆ అరటి, ఆ ద్రాక్షి తీసుకెళ్ళి నశ పదార్థాలని, సారాయి, ఇవన్నీ తయారు చేసుకొని పెద్ద పెద్ద కంపెనీలు లాభాలు చేసుకుంటున్నాం. అంటే మనకు, మన రైతులకు ఏమీ లాభం జరగట్లేదు ఈ పదార్థాల వల్ల. నిజమైన పదార్థాలు సిరిధాన్యాలు. ఇంత చెప్పావు, రాగులేమిటి, జొన్నలేమిటి, సజ్జలేమిటి, మొక్కజొన్నలేమిటి, దానిల గురించి చెప్పు బాబు అని చాలామంది అడుగుతారు. ఈ ధాన్యాల్లో నారు అంశ 1.2 నుంచి 4% ఉంది. అంటే ఇవి తటస్థ ధాన్యాలు. అంటే ఈ ధాన్యాలను మీరు తింటే రోగం లేకుండా ఉంటే రోగం లేకుండానే ఉంటుంది. కానీ రోగం వచ్చిన తర్వాత రాగులు తింటాను, జొన్నలు తింటాను, సజ్జలు తింటానంటే ఏ రోగము బాగు కాదు. అంటే రోగం వచ్చిన వాళ్ళు బాగు చేసుకోవాలంటే ఈ అద్భుతమైన సకారాత్మక పాజిటివ్ గ్రెయిన్స్ని తినాలి. ఇవి న్యూట్రల్ గ్రెయిన్స్, రాగులు, సజ్జలు, జొన్నలు, ఇవన్నీ. దానికి తోడు ఈ ద్విదళ బీజధాన్యాలు, పెసలు, కందులు, అలసందలు, చిక్కుడుకాయలు, ఇవన్నీ తినటం ఏమిటి? ఇవి ప్రోటీన్. అంటే మాంసాన్ని రెడీ చేసేదానికి కావలసిన పదార్థాలు. మన దేహంలో కావాల్సింది 10%. అంటే మనం ఈ ద్విదళ ధాన్య బీజాలని ఎక్కువగా తినకూడదు. ఒక అర్ధ పిడి, వారానికి 2-3 సార్లు అర్ధ పిడి అంత మొలకలను తినటే చాలు. అందులో ప్రోటీన్ అంశము మనకు దొరుకుతుంది. కానీ పిష్ట పదార్థము మిగిలిన 40-50% ఉండటం వల్ల ఇది తటస్థ ధాన్యాల్లోకి వస్తుంది. అంటే మీరు మొలకలు తింటే, పెసలు మొలకలు తింటే 2 గంటల్లో గ్లూకోజ్ అంతా చేరేస్తుంది మీ రక్తానికి. అదే రాగులు తింటే 2 గంటల్లోనే వచ్చేస్తుంది. అంటే రోగం వచ్చిన వాళ్లకు బాగయ్యేదానికి వీల్లేదు. నిజమైన రోగాల్ని పూర్తిగా సంపూర్ణంగా బాగు చేసుకోవాలంటే మీరందరూ తినాల్సింది ఈ 5 సిరిధాన్యాలు. అన్ని రోగాలు నిదానంగా మీ దేహం నుంచి దూరం అవుతాయి. దీన్ని ప్రాయోగికంగా చేసి చూపించాము. ఈ విషయాల్ని కర్ణాటక రాజ్యంలో
పల్లె పల్లెకు ఇప్పటికి ఒక 1000 చోట్లకు వెళ్ళి చెప్పి వచ్చాను. చివరకు నన్ను విజయవాడకి రప్పించుకునేదానికి రామచంద్రరావు గారు మరి ఇతర స్నేహితులు నాకు తెలుగులో మాట్లాడాలనే ఒక తవకతో ఇంత దూరం వచ్చాను. మీ అందరూ నేను చెప్పిన 4 మాటల్ని చాలా శ్రద్ధగా వింటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ వచ్చింది 200-300 మంది అయినా కానీ మీరందరూ ఈ విషయాల్ని మీ స్నేహితులతో, మీ బంధువులతో, మీ ఆత్మీయులతో పంచుకుంటారనే ఒక పెద్ద ఆశ నాది. మీరు ఖచ్చితంగా వెళ్ళి ఈ విషయాల్ని ముందు దినాల్లో అందరితో మాట్లాడండి, చర్చించండి. ఈ ధాన్యాల గురించి మీరు అందరికీ విశదంగా చెప్పండి. ఈ విషయాల్ని యూట్యూబ్లో ఆఫ్కోర్స్ కన్నడంలో ఉన్నాయి, ఇంగ్లీష్లో 2 లెక్చర్లు ఉన్నాయి. దాన్ని గమనించండి. మీ స్నేహితులకు, ఆత్మీయులకు ఈ విషయాల్ని ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మానవ కులం చివరకు ఒక చిన్న ఉదంతం చెప్పి నా 4 మాటలను ముగిస్తాను. బుద్ధుని కాలంలో ఒక ఆవిడ కుమార్తె చనిపోతే బుద్ధుడు దేవుడు అనుకొని నమ్మి బుద్ధుని దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం బుద్ధుని దగ్గరకు వచ్చి మా అమ్మాయిని బతికించండి బాబు అనిందట. బుద్ధుడు చెప్పాట, నేను దేవుణ్ణి కాదమ్మా, రక్షించలేను, ఏమీ చేయలేను, నేను ఐఎమ్ నాట్ ఏ వెరీ పవర్ఫుల్ పర్సన్, నేను మీలాంటి వాడిని, ఏదో ఆశ తీర్చుకోవద్దండి, ఆశలు మంచిది కాదు, ఇలాంటి మంచి మాటలు చెప్పేదానికి వచ్చాను అని చెప్పాట. లేదు లేదు, మీరు ఖచ్చితంగా మా పాపను బతికించాలి అని. సరే, ఎంతకు వినట్లేదని చెప్పి ఆవిడకి, వెళ్ళమ్మా ఊర్లో వెళ్ళు, ఏదైనా ఇంటికి వెళ్ళు, చావు లేని ఇంటి నుంచి కొద్దిగా ఆవాలు తీసుకొనిరా, నేను నీ పాపను బతికిస్తాను. సో ఆవిడ చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిందట. ప్రతి ఇంటిని తట్టి మీ ఇంట్లో చావు ఉందా లేదా అని అడిగిందట. ప్రతి ఇంట్లోనూ చావు అనేది ఉండే ఉంటుంది. కాబట్టి చివరకు అర్థమైంది ఆవిడకి, అంటే ప్రతి ఒక్కరూ చావాలి, చావనే చావాలి, చావు మన చేతుల్లో లేదు, బుద్ధుడు కూడా ఏం చేయలేడని. ఇదే ఘటన ఇప్పుడు జరిగి ఉంటే బుద్ధుడు ఏం చెప్పేవాడంటే, డయాబెటీస్ లేని ఇంటి నుంచి ఆవాలు తీసుకురా అని చెప్పేవాడు. అంటే అంతవరకు ఈ రోగాలు మన దేశంలో జరుగుతున్నాయి. ఈ విషయాలను చెప్పి, ఇంకా పండ్లు, ఆ పండ్ల గురించి చెప్పమని చెప్తున్నారు. పండ్లు, మన చేతికి అందే పండ్లు మనవి. అంటే ప్రకృతిలో మనం ఈ యంత్రాన్ని, తంత్రాన్ని ఉపయోగించి ప్రతి ఒక్కదాన్ని తినటం అలవాటు చేసుకుంటాం. అంటే మన చేతికి, ప్రకృతిలో వెళ్ళినప్పుడు మన చేతికి అందే పళ్ళు మాత్రమే మనవి. అంటే దేవుడు ఈ చెట్లను, వృక్షాలని, ఈ మొక్కల్ని ఒక రీతిలో చేసింటాడు. కొన్ని పక్షుల ముక్కులు ఒక రకంగా ఉంటాయి, దానిలో కోసమే కొన్ని పుష్పాలు దేవుడు రెడీ చేసి ఉంటాడు, దానిలో కోసమే కొన్ని ఫలాలు రెడీ చేసి ఉంటాడు. అంటే ఆయా జీవులకు ఏమేమి కావాలో, ఎలా కావాలో దాన్ని దేవుడు రెడీ చేసి ఉంటాడు. మనం బుద్ధి ఉంది, చేతులు ఉన్నాయని వికటాట్టహాసాలతో మొత్తం ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థము మనదే అనుకొని అన్నీ తినటం మొదలుపెట్టాం. ఎంత మటుకంటే మొన్న థాయిలాండ్లో వాళ్ళు ఎవరో ఈ వానపాములు, తర్వాత ఈ రేష్మి అంటే ఈ సిల్క్ వర్మ్స్ అవన్నీ వేసుకొని భోజనాలు మొదలుపెట్టారు. ఐ కాంట్ బిలీవ్ దిస్ నాన్ సెన్స్. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మానవ కులానికి ఈ ప్రజ్ఞ ఉండాలి, ఏమి మనది, ఏమి మనది కాదు అని. పిల్లికి మీరు వెళ్ళి పండిస్తే తింటుందా? తినదు కదా. పిల్లి మాంసము, చేపలు, అది ఇది తింటుంది, అది దాని సహజ లక్షణం. మనము, దేవుడు మనల్ని చేసింది ఈ మాంసము, కోడిగుడ్లు ఇది తినేదానికి కాదు. మన దంతరచన, లోపల జీర్ణ క్రియ సంబంధించివంతా సస్యాహారానికి సంబంధించి. సో మనం సస్యాహారులుగా ఉండాలి. పండ్లు, ఫలాలు కూడాను ఎక్కువగా తినకండి. మీరు ఎంత పండ్లు తిన్నా కానీ శక్తి రాదు. ఎందుకంటే 100కి 95% నీళ్లు,
అంటే మీరు పండ్లు తిని ఆరోగ్యకరంగా ఉండాలంటే ఒక్కొక్కరు 20 కేజీలు పండ్లు తినాల్సి వస్తుంది. బికాస్ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ వాటర్. అంతే కూరగాయలు, ఆకుకూరలు, ఇవన్నీ వేరే కారణానికి, జీవసత్వుల కోసం, సూక్ష్మ పోషకాంశాల కోసం కొద్ది కొద్దిగా తినాలి. నిజమైన ఆహారము ఎలా తినాలి? పెద్ద అవుతూ, వయసు అవుతూ పొద్దున ఒకసారి తినాలి, మధ్యాహ్నం చాలా తక్కువ తినాలి, రాత్రి ఇంకా తక్కువ తినాలి. వయసులో ఉన్నప్పుడు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినాలి, ఆకలి కానప్పుడు తినకూడదు. ఇంతే రూల్స్. ఆకలి అయితే తినండి, ఆకలి కాకపోతే తినద్దండి. టాబ్లెట్ వేసుకొని తింటున్నాం. ఇది అసహజం. దేర్ ఆర్ వెరీ సింపుల్ రూల్స్. ఆకలి అయినప్పుడు తినండి, ఆకలి కానప్పుడు తినద్దండి, అంతే. బాగా తినాలి అంటే పొద్దున్న లేచిన వెంటనే దేవుడు ధ్యానం చేసి 1 గంట అటు ఇటు అన్ని కార్యక్రమాలు ముగించుకొని 8:30, 9 లోపల హాయిగా కూర్చొని శుభ్రంగా భోంచేయండి. ఇంకా తర్వాత సాయంకాలం వరకు మీకు ఏమీ అవసరం లేదు. కావాలంటే మధ్యలో ఒక పండో, అరటి పండో, ఇది అది తిను. వయసు అయిన తర్వాత పిల్లలు 2 పూట్ల 3 పూట్ల భోజనం చేయండి. ఇడ్లీలు తినచ్చు, దోశలు తినచ్చు, కానీ ఏ దాంతో చేయాలి? ఈ ధాన్యాలతో చేసి. పండ్లు తినండి, మీ పండ్లు మాత్రమే తినండి. అంటే అక్కడో పైన ఉన్న పండ్లని మీరు, అది కింద పడితే మీ పండు. నేను కొక్కలైన వేసి తీసుకొని తింటానని తినద్దండి. అర్థమవుతుందా? సో సహజంగా మీకోసం దేవుడు చేసిన పదార్థాలు ఏవి అని గమనించండి. మీ బుద్ధిని, ప్రజ్ఞను ఉపయోగించండి. సో ఆడంబరంగా బతకటం అలవాటు చేసుకోకండి, సరళంగా బ్రతకండి. దేవుడు అందరికీ అన్ని పదార్థాలని సమకూర్చాడు. ఈ ప్రకృతి ప్రతి ఒక్క జీవరాశికి ఆహారాన్ని ఒదిగించేదానికే దేవుడు ఉన్నాడు. అన్నీ నావే, అన్నీ నాకే కావాలి అని మీరు క్రూరంగా ప్రవర్తించకండి. ఎప్పుడైతే చాలు అంటారో మీరు, అప్పుడు ఆరోగ్యం మీ దగ్గరికి వస్తుంది. ఎప్పుడైతే అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది అన్నీ కావాలంటే రోగం వస్తుంది. అంటే ఇతిమితిలో కావాల్సినంత దానికంటే ఇంకా కొద్దిగా తక్కువ తింటేనే మీకు ఆరోగ్యం ఎక్కువ అవుతుంది. జస్ట్ ఎ స్మాల్ అమౌంట్ లెస్. 100 గ్రాములు తినే శక్తి ఉంటే 90 గ్రాములు తినండి. 150 గ్రాముల శక్తి ఉంటే 140 గ్రాములు తినండి. అంటే ఎక్కువగా పనిచేసే వాళ్ళు, శ్రమించే వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఆహారం కావాల్సింది. అందరూ స్మార్ట్ ఫోన్లలో కూర్చుకొని ఒత్తుకునే వాళ్లకు, గుంతలు తవ్వే వాళ్లకు ఇద్దరికి ఒకే ఆహారం కాదు. వాడు కొద్దిగా ఎక్కువ తినాలి, నువ్వు కొద్దిగా తక్కువ తినాలి. అది తలలో ఉండాలి. దానికి తోడు ప్రతి ఒక్కరూ 1 గంట నడవాలి. చాలా సరళం. దీస్ థింగ్స్ ఆర్ వెరీ సింపుల్. చాలా సరళము. కానీ గడిచిన 40-50 సంవత్సరాల్లో మనం జీవితాన్ని చాలా సంక్లిష్టము, సంకీర్ణము చేసుకున్నాం. సో బుద్ధిని ఉపయోగించండి, మీ జీవితాల్ని సరళీకృతం చేసుకోండి, హాయిగా ఆరోగ్యంగా ఉండండి. ఇంతకంటే దేవుడు మనకు ఎన్నో ఇచ్చాడు, కానీ ఇంకా ఇవ్వలేదని కొట్టుకుంటున్నాం. ఇచ్చిన దాన్ని సరిగ్గా వాడటం లేదు. ఘోరంగా వాడి మొత్తం మన భూమి తల్లినే పాడు చేసుకునే దుర్భాగ్యానికి మనం అందరం ఒక 50 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేస్తున్నాం. ఇంకొక 50 సంవత్సరాల్లో రామారావు గారు, ఆయన పేరు ఏం పేరో చెప్పారు, ఏ జీవి ఈ భూమి మీద బ్రతికేదానికి వీలు లేని పరిస్థితులను, సందర్భాన్ని మనం సృష్టి చేయబోతున్నామని పెద్ద విజ్ఞానులు చెప్తున్నారు. దాంట్లో నాకు సంశయం లేదు, ఈ విధంగా మనం జీవనం చేస్తే. బట్ ఐ వాంట్ టు ప్రూవ్ దిస్ సైంటిస్ట్ రాంగ్. ఎప్పుడు మనం మన జీవితాన్ని సరళంగా దేవుడిచ్చిన సహజ పదార్థాలతో ఆరోగ్యకరంగా జీవనం చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ 2025కి భారతదేశంలో 50 మందికి మధుమేహ రోగం వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. మనం సిరిధాన్యాలను వాడితే 2025కి మధుమేహ రోగము మన దేశం నుంచి పూర్తిగా నిర్నామం చేసేదానికి వీలవుతుంది అని నేను నమ్ముతున్నాను. అది మీ చేతుల్లో ఉందని
జ్ఞాపకం చేస్తూ నా 4 మాటల్ని